ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు అపోస్తలుడు సార్వత్రిక సంఘానికి రోమా పత్రిక ద్వారా చేస్తున్న ఓ శ్రేష్టమైన హెచ్చరిక ఇది. మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి అని వారు మాట్లాడారు. మనమంతా దృష్టి నిలపాల్సిన ప్రాముఖ్యమైన సందేశం ఏమిటంటే, దేవుని ప్రజలముగా, రాకడ విశ్వాసులముగా, మహిమకు సిద్ధపడుచున్న సంఘముగా మనము కాలములు సమయములు ఎరుగవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆత్మ కార్యానికి, వాక్య ప్రవాహానికి శోధనగా మారకుండా మీ సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయటమో, సైలెంట్లో పెట్టడమో ఏదో ఒకటి చేయండి. ప్రభు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుచుండగా ఏదో ఒక శబ్దం అభ్యంతరకరంగా మారడం మీకు అది దీవెన కాదు. మేక్ షూర్ ఎవ్రీబడి స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ ఆర్ అట్లీస్ట్ ఇన్ ఫ్లైట్ మోడ్. దేవుని వాక్యం ఏం తెలియచేస్తుందంటే, మాకు చాలా విషయాలు తెలుసు అని మురిసిపోతున్న క్రైస్తవ సంఘం, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీద పరిచయం చేస్తున్న కాలంలో కూడా ఆనాటి యూదులను విపరీతమైన మత సమాచారం కలిగినట్టుగా భావించే వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు చాలా విషయాలు తెలుసు అంటారు కదా, ఆకాశములో ఎర్రని మబ్బు కనపడితే వర్షం అని గుర్తుపడతారే, చల్లగాలి వీస్తే ఫలానాన్ని గుర్తుపడతారే, ఇవన్నీ తెలిస్తే మీకు మనుష్య కుమారుని రాకడ గురించి మీకు ఎందుకు అవగాహన లేదు అంటూ కోపడ్డారు. ఈనాడు మనం అందరము గుర్తించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట, బీయింగ్ గాడ్స్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ వరల్డ్, వి నీడ్ టు నో టైమ్స్ అండ్ సీజన్స్ ఆఫ్ గాడ్. We must be in a position where we can understand clearly about God's timing. దేవుని సమయములను, దేవుని కాలములను తేటగా గుర్తుపట్టగలిగిన స్థాయిలో మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. బిడ్డలారా, మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి. క్రైస్తవ సంఘం ఇంకా నిద్రాన్న స్థితిలో ఉండడం, మత్తులై ఉండడం, మెలకువ కలిగి లేకపోవడం, చురుకుగా లేకపోవడం, రాత్రి జాముల్లో ఉన్నట్టే బ్రతకడం దేవునికి కోపం తెప్పిస్తున్న విషయముగా గుర్తుపట్టాలి. ఆ ఉదంతములో పౌలు గారు రాస్తూ, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందని గుర్తుపట్టండి, నిద్ర మేల్కొని వేళ అయ్యిందని గుర్తుపట్టండి. ఇంకా చీకట్లో ఉండే కాలము కాదు, ఇంకా మంచాల మీద పొరలే కాలము కాదు, ఇంకా నిద్ర సుఖభోగములో ఆనందించే కాలము కాదు. ఇది ఏ కాలం మరి? నిద్ర మేల్కొనే వేళ, మంచాలు దిగే వేళ, అరుణోదయ కాంతిని పొంది నూతన శక్తిని పొంది జీవక్రియను ఆరంభించవలసిన కాలం. అంధకార సంబంధమైన క్రియలు విసర్జించి తేజ సంబంధమైన ధూపకర్ణములు ధరించి తన పదమందు రథమందు పరిగెత్తు నివసించు సూర్యుని వలె ప్రభువే ఎత్తుడై తిరిగి వచ్చుచుండగా ఎదుర్కొనుటకు సిద్ధపడవలసిన కాలమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రసంగించేవాడినైనా వినే నీవైనా ఇది మెలకువ కలిగినటువంటి అనుభవంలో ఉండాల్సిన కాలం, నిద్రపోతూ ఉండాల్సిన కాలము కాదు ఇది. మంచాలకి సుఖాలకు పరిమితం అవ్వాల్సిన కాలము కాదు ఇది. పరిశుద్ధ గ్రంథములో షులమితి అనే ఒక వ్యక్తి ఎత్తబడే సంఘానికి ప్రతిరూపంగా, మహిమ కలిగిన సంఘానికి ముంగుర్తుగా
పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా పరమగీత గ్రంథములో కనబడుతుంది. 2వ అధ్యాయం 8వ వచనములో తాను మాట్లాడుతూ, అవసరం లేదు, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, ఇంకా హేళన చేయడం, నిందలు మోపడం, ఎగతాళి చేయడం, ప్రశ్నించడం, వ్యర్థంగా బతికేస్తున్నారు, కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఆలకించు నా ప్రియుని స్వరం వినబడుచున్నది. అతడు కొండలు దాటి గుట్టలు దాటి ఎగసి వచ్చేస్తున్నాడు, ఇర్రివలే లేడి పిల్లవలే గంతులు వేస్తూ వస్తున్నాడు. ఆలకించండి, నా ప్రియుని స్వరము, ఆగమన ప్రకాశపు వెలుగు నాకు తెలుస్తోంది అంటూ యెరూషలేము కుమార్తెలను జాగృతం చేస్తోంది షూలమ్మితి. బిడ్డలారా, మొత్తం పరమగీత కన్యకలో, పరమగీత భాషలో కానీ పాత నిబంధన గ్రంథములోని ప్రవచనాల భాష సరళిలో కానీ మీరు చూస్తే 3 కనపడతారు. 1 బబులోను కుమారి, 2 యెరూషలేము కుమారి, 3 సియోను కుమారి. బబులోను అనే అనుభవం క్రీస్తుకు వెలుపట, క్రీస్తుకు సంబంధమైన భక్తు లోక సంబంధమైన నరక పాత్ర స్థితిలో ఉన్నటువంటి క్రీస్తుకు వెలుపటి గుంపు. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవ్యం, పేరుకే దేవుని బిడ్డలు, పరిశుద్ధ పట్టణానికి చెందినవారు, పరిశుద్ధ మందిరానికి చెందినవారు, లెక్కలమని వారివి అన్ని క్రైస్తవ అనుభవాలే. ఎవరికి రాకల్లో ఎత్తబడి సిద్ధపడు, అసలు ఆ సోయ ఉండదు. ఇక సియోను కుమారి ఉందే, క్రీస్తు రాకల్లో ఎత్తబట్టడం తప్ప ఇంకొక గురి కానీ ఇంకొక ఆరోపణలని జీవితం చేతులెత్తి స్తోత్రం చెబుతారా? మంచిగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఈ సియోను కుమారి అనుభవంలో షూలమ్మితి కనబడుతుంది. అందుకనే ప్రియుడు కూడా మాట్లాడుతూ, నా పావురము నిష్కలంకురాలు ఒకతే, లెక్కకు మించి కన్యకులు ఉన్నారు, కానీ నా వధువు ప్రియురాలు ఒకతే. ఎగసు వెలుచున్న పక్షుల గుంపు కనబడుచున్నది, నా పావురం ఒకతే. ఈరోజు దేవుని వాక్యాన్ని గమనించండి. విచారకరమైన సంగతిని మీ దృష్టికి తెస్తున్నాను. అయ్యో, తాను బబులోని అనుభవంలో లేదు, యెరూషలేము అనుభవంలో లేదు, సియోను కుమార్తె అని పిలువబడే స్థాయిలో ఉన్నది. యెరూషలేము కుమార్తెల గురించి ఒక మాట చెప్పనివ్వండి. నామకార్థ సంఘం అంటే ఎట్లుంటుందో. షూలమ్మితిని పిలిచి అంటున్నారు వాళ్ళు, ఏయ్ నల్లని దానా ఇట్లా అని వారు మాట్లాడుతున్నారు. అప్పుడు షూలమ్మితి అంటది, నేను మీకన్నా తెల్లగా ఉండేదాన్ని, నా సహోదరులను ద్రాక్ష తోట కావలి పెట్టారు, ద్రాక్ష తోటకు కావలి కాసి నా యవ్వన జీవితం అంతా దేవుని తోట కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని రాజ్యము కొరకు, పరిశుద్ధుల పరిచర్య కొరకు, సేవా భారముతో నేను ఎండకు కాలి ఇట్లా నల్లగా మారాను. మీకంటే శ్రేష్టమైన అనుభవంలో ఉండేదాన్ని నేను. మీలాగా నీడ పట్టున బతికిన దాన్ని కాదు, సుఖభోగములో జీవించిన దాన్ని కాదు, దేవుని తోటకు కావలి కాశాను, ద్రాక్ష తోటలో పరిచయం చేశాను, దేవుని రాజ్య భారాన్ని మోసాను, ఇట్లా అలిసి ఇట్లా తయారయ్యాను. మీరు నన్ను చులకనగా చూడొద్దు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, యెరూషలేము కుమార్తెలకు ఆత్మ సంబంధమైన అనుభవం లేవు, ఆత్మనేత్రం లేదు, ఆత్మలో చూడగలిగే స్థితి లేదు. వెలుచూపును బట్టి మాట్లాడతారు. బయటికి కనపడే అందం, బయటికి కనపడే ఆభరణాలు, బయటికి కనపడే వస్త్రాలు, బయటికి కనపడే వస్తువులు, హోదా, దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ సియోను కుమారి ఆత్మ సంబంధమైన అనుభవాలతో బ్రతికే మనిషి. మీలో ఎవరైనా ఎట్లాంటి అనుభవాలు, సియోను అనుభవాన్ని కోరుకున్న వాళ్ళు ఉంటే అకస్మాత్తుగా కరెంటు షాక్ తగిలికి పీసుకుపోయినట్టుగా ఉండకుండా స్తుతులు చెప్పడానికి, అవుననడానికి, ఆమెనన్నకి ఇష్టపడండి. ఎందుకలా మౌనంగా మిగిలిపోయారు? ఏమిటయా, ఉదయం కూడా అడిగాను నేను. స్తోత్రాలు, అవును అనడం, ఆమెనడం ఇవన్నీ నిషేధించబడ్డ సంఘమా ఒకవేళ మీదేమన్నా? మరి ఎందుకు అలా ఉన్నారు? మా జనమైతే అట్లుంటారు. అసలు స్తోత్రం చెప్పండి. అసలు నేను చెప్పండి చెప్తే మీకు స్తోత్రం ఎక్కడ? ఆత్రమేది అసలు స్తోత్రం చెప్పకుండా ఉండే పరిస్థితి కావాలి. ఇందాక ఆరాధనలో కూడా దైవజనుడు పలుమార్లు చెప్పాల్సి వచ్చింది, చేతులు ఎత్తండి, స్వరం ఎత్తండి అని. ఒకరు చెప్తే కానీ స్తోత్రం చెప్పకపోతే ఇంకెందుకు ఆ జీవితం? ఎవరైనా చెప్పేదాకా నువ్వు ఎందుకున్నావు?
స్తోత్రం చెప్పకుండా ఉండలేని పరిస్థితి నీకు ఉండాలిగా. అలవాటైపోయిన ఆచార సంబంధమైన బలవంతం బ్రహ్మణత్వం లాంటి నామకార్థ క్రైస్తవ స్థితి అందరిలో బయటికి పోవునుగాక. దానికి కూడా దమ్ము సరిపోలేదు. చెప్పా గట్టిగానా. అంత బలహీనంగా ఏదో ఊపిరి లేనట్టుగా మాట్లాడతారు. అసలు ఈ ఉద్యోగ కోటాలు, రక్షణ కోటాలు, మహాసభలు, ఉపాస కోటాలు అయితే ఇక ముఖమే చూడలేమనుకుంటా భక్తుల్ని. బలపరచబాయ్, చేతులెత్తి స్తోత్రం చెప్పాలా. అలిసిపోకండి, పర్లేదు చెప్పండి, ఏం కాదులే. హల్లెలూయా. వెళ్ళు చూపును బట్టి మాట్లాడతారు, ఆత్మ అనుభవాలు లేవు, ఆత్మ సంగతులు గ్రహించరు, ఆత్మలో చూడగలిగిన స్థితి, సమర్పణకు, ప్రయాసకు, కష్టానికి విలువ ఎరగని వాక్లు పేరు క్రైస్తవులే. నేను ద్రాక్ష తోట కావలి కాశాను, ఎండకు ఎండిట్లయ్యాను అని చెబుతున్నారంటే వాళ్ళు కొత్తగా వింటున్నారంటే ఆ ద్రాక్ష తోట చుట్టుపక్కలకి వెళ్ళిన రకం కాదుగా ఇది. వెళితే ఆడపడ్డ ప్రయాస చూసుంటే చెప్పాల్సిన పరిస్థితి రాదుగా. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. ఎక్కడికి పోరు? ద్రాక్ష తోటకు పోరు. చర్చి మాదే, మెంబర్షిప్ ఉంది. ఎందుకు మెంబర్షిప్? సమాధుల తోటలో బొంద పెట్టడానికి 3x6 జాగా కావాలి కాబట్టి. ఏం బుద్ధి లేని క్రైస్తవం తయారైంది. చర్చిలో మెంబర్షిప్ లేకపోతే రేపొద్దున భూస్థాపనకి ఆడకపోతామని రోడ్డు పక్కన మారేస్తామా? ఎప్పుడైనా సస్తే గోతి కోసం ఉన్న సిద్ధపట్లో దశంభాగం బోర మోగితే వెళ్ళాలన్న సోయి లేకుండా తయారైంది క్రైస్తవ్యం. స్టీల్ ప్లాంట్ దగ్గరలో మాకు సంఘ పరిచర్య ఉంది. చాలా మంది బిడ్డలు ఆయా ప్రాంతాలు గాజువాక సిటీ నుండి వస్తూ ఉంటారు. గాజువాక నుండి ప్రతివారం క్రమంగా వచ్చే ఒక ఆటో నిండా జనం గాజువాకలకు పాస్టర్ గారు ఆపి ఎక్కడికి పోతున్నారంటే పలాని సంఘానికి. ఆయన వీరావేశముతో ఊగిపోయి చెప్పిన మాట, సస్తే ఏడబాడితే పెడతారా మీ పాస్టర్ మిమ్మల్ని? మా చర్చికి అయితే మెంబర్షిప్ ఉంటే సమాధుల తోటలో చక్కని నీ చర్చి మండిపోను, ఎవడెప్పుడు చచ్చి పెడితే పాతి పెడదామని సిద్ధపడే తగలబడింది నీకు. మా పిల్లగాలు కూడా తక్కువ వాళ్ళు అన్నారంట, అయ్యా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, సస్తే ఏడ పాతి పెడతారో అనే విషయంలో మాకు అయ్యగారికి కూడా ఏమీ గ్యారెంటీ లేదు, కానీ సచ్చినా సావకపోయినా మహిమలోకి ఎత్తబడే ఒక సిద్ధపాటును సంఘంలో మాకు బోధిస్తున్నారు. కొడితే మంచి కొట్టాలా. హల్లెలూయా. అర్ధాకలి మహాపాపం ఒక శాస్త్రం ఉంది. పెడితే కడుపున బిడ్డలు మానిపడి సగం సగం సేపటి దెబ్బలు కొడతారా మీరు? కొట్టా గట్టిగా ఒక్కసారి. హల్లెలూయా. యెరూషలేము కుమార్తెలు అంటారు, దేవుడు మాకు తెలుసు అంటాడు. ఎన్నో మాటలు మాట్లాడతారు కదా, రాకడ అనుభవాలు లేవు. యేసు ప్రభు రెండవసారి రాబోతున్నాడు, సిద్ధపడండి అని చెబుతున్న కాలంలో ఇంకా మొదటి రాకడికి సంబంధించిన బిర్యానీలు తిని, కేకులు తిని రోడ్డు మీద ఊగుతాడు. ఏంటంటే కిస్మిసు. ఈ కిస్మిసు దాగలబడ క్రైస్ట్ ఎప్పుడో మిస్ అయిపోయాడు రా నీకు. ఒకడే ఇంకా ఊపుతాడు, బాలయేసువా పడుకోరు ఆయన కాసేపు. పాట కూడా రాశాడు ఒకడు, 1 నిమిషము నువ్వు నిద్రించయ్యా, ఇంతమందిని నువ్వు కాపాడుతున్నావు, అలిసిపోయి ఉంటావు, ఈ పాటికి నీ ప్రత్యక్షత మండిపోను. యేసు ప్రభునంట కాసేపు పడుకోమని బతి ఆయన కన్ను మూతి ఎట్టుండిద్దిరా. ఎవడు పడితే పాట రాసుకుంటే అట్ట తగలబడుద్ది. ఎంత గమ్మగా చెప్తాడు, 1 నిమిషము నీవు నిదురించుమయ్యా. ఏందిరా బతిమలాట? ఆయన కొనుక నిద్రపోక మనల్ని కావలి కాస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పరే మంచిగా హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర మేలుకొనే వేళ అయిందే, మంచాలు తెగండి, నిద్ర వేళ ప్రభు అక్కడ సమీపంగా ఉందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని సంగమా, ఇంకెంతకాలం తిండి, ఇంకెంతకాలం నిద్ర, ఇంకెంతకాలం సుఖభోగాలు? ఓ యెరూషలేము కుమార్తెలారా, నాకు ప్రమాణం చేయి, నాకు ప్రమాణం చేయి. ఏంది ప్రమాణం? నేను నా ప్రభుతో కొంత సమయం గడపడానికి ప్రార్థనా గదిలోకి వెళ్తున్నాను. లేచుటకు ప్రేమకి ఇష్టమగ వరకు లేపకయో కలత పరచకయో ఉందమని నాకు ప్రమాణం చేయి. ఈ ప్రియుని మంద కాకుండా ఈ జతగాండ్ల మంద ఉందో చూసావు? ఈ మంద ఏమన్నా వీళ్ళు ప్రార్థన చేసి వచ్చే రకంగా దేవుడని చేత పొందుకోగల ప్రార్థనేనా? అంతసేపు ఏడవాలా? ఓ శోకాలు పెట్టి ఏడవాలా? ఓ అంత ఊగిపోవాలా?
నువ్వు అరవకుండా ఏడవకుండా ఓకుండా చేయి, కాసేపు చూద్దాం, పోనీ ఎట్టకట్ట చేయరా, ఏదో ఒకటి చేయి. అడిగి దేవా బువ్వా ఆమె అన్న రకమాడు. మా ఇంటికి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు మేము చిన్నగా ఉన్నప్పుడు. భోజనం పెడితే దేవాయ ఆహారం ఇచ్చేందుకు స్తోత్రములేస్తున్నాములు ఆమెనని తినేశాడు. మా నాన్నగారికి తట్టుకోలేక, అన్నా ఎందుకంత కంగారు, మాట ప్రార్థన చేయొచ్చుగా అన్నాడు. ఏడుందర ప్రార్థన చేయమని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినమన్నాడు, అంతే అని. స్తోత్రం చెప్పాను, తినాలి మాట్లాడబాకన్నాడు. అసలు పాయింట్ ఏంది? ఆహార పదార్థాలు చూస్తే ఆగలడా మనిషి. ఇక ప్రార్థన లేదు, ఏమో లేదు, యేసు రక్తం ఏం చేయం. ఇక స్తోత్రం చెప్పే ఉన్నదల్లా ఆత్రమే తినడానికి. ప్రభు మాట్లాడుతున్నాడు, వినండి. నాకు ప్రమాణం చేయి, లేచుటకు ప్రేమకి ఇష్టమగ వరకు లేపొద్దని ప్రభువే ఈసార్లే పో అని ప్రభు నన్ను పంపిస్తే, ప్రభు ప్రార్థనలో నుండి మహిమలోనికి తిరిగి వెళ్ళి నాకు బయటకు వచ్చి అనుమతిస్తే వస్తా. ఈ లోపు ఎవడు నన్ను పిలవకూడదు, డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకుంటుందంటే అసలు ఇదా లేవనాలా? మేము కూడా వస్తాం, మేము కూడా మోకరిస్తాం, మేము కూడా ప్రభుత్వం సమయం గడుపుతాం. అబ్బే, స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యము నీతో నాతో తేటగా మాట్లాడుతున్న సంగతిని శ్రద్ధగా మీరు ఆలోచన చేయాలి. ప్రభు తెలియజేస్తున్న మాట. ఇంకా వీళ్ళు ఎవరం చూస్తే అంత ఘోరంగా ఉంటుందని యెరూషలేము కుమార్తెలు సీయోను కుమారుని పట్టుకొని, షులమితి స్త్రీలలో అధిక సుందరమగు దాన వేరు ప్రియుని కలని. ప్రియుని విశేషం ఏమిటి? ఇప్పుడు షులమితి ప్రియుడెవరు? యేసు ప్రభువేగా. నెంబర్ 1, యేసు ప్రభు వీళ్ళకి ఇంకా ప్రియుడు కాకపోవటం ఒక దరిద్రం. వీళ్ళకి ఇంకా వేరే ప్రియులు ఉండటం ఇంకో దరిద్రం. యేసు ప్రభు విశేషం ఇంకా తెలియకపోవటం ఇంకా దరిద్రం. మీరు ఎవరా? మేము కిరత్తాను పొలమే. కావాలంటే సర్టిఫికెట్ చూసుకో, మెంబర్షిప్ చూసుకో. మా నాన్నగారు తాతగారు ఈ చర్చిలో సేవలు అందించున్నారు, వారి హయాములో ఈ గోడ కట్టాం, ఈ బల్లేసాం. ఇంతకన్నా ఏముందిరా చెప్పేదానికి? సంఘమాధ్యమని ప్రజలారా వినండి, నా భాష కఠినంగా ఉన్న భరించండి. పూటకి నిద్ర మేల్కొనే వేళ అయిన తర్వాత కూడా మంచం మీద పొరలాడుతున్నవాడిని చిచ్చి బుజ్జి కన్న లెగునానా అనేసి లే అనే పద్ధతి నాకు అలవాటు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేసి ఉన్నట్టు అనలేంగా, ఆత్మపూర్వకంగా ఉన్నట్టు అనలేంగా, దేవుని రాకడికే సిద్ధపడుతున్నట్లు అనలేంగా. నిద్ర మేల్కొనే వేళలో పొరలాడుతున్నవాడిని గద్దించకపోతే, ముఖం మీద నీళ్లు కల్లాపు చల్లకపోతే ఎట్ట మరి? మారు మనసు పొందిన క్రైస్తవులు ఉంటే స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం మంచిగా చెప్పే ప్రయత్నం చేయండి. నిద్ర మేల్కొనే వేళ ఏం తెలుసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆలోచించు, నా ప్రియుడు వచ్చేస్తున్నాడు, అమ్మో కొండలు దాటి గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు, నాకు స్వరం వినబడతా ఉంది, ఇదిగో నా ప్రియుడు. ఇన్ని చెప్పి 11వ వచనంలో ఆయన దిగి వచ్చాడంట. ఏ 11? పరమగీతాలు 2:11. ఆయన తీరా వస్తే ఈ అమ్మ లేదు అక్కడ. స్తోత్రం. లేదమ్మో ఈ అమ్మ లేదు. ఇప్పుడు దాకా చెప్పింది, ఓ యేసు వచ్చుచున్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు, ఇదిగో ఆయన స్వరం వినబడుచున్నది, ఇదిగో కాంతి కనబడుచున్నదని చెప్పిన మనిషి ఎక్దం గయబోగయవై లేదక్కడ. ఆయన అంటాడు, నా ప్రియురాలా లెమ్ము రమ్ము అనండి. శక్తి అంతా దాచుకున్నారు. చెప్పండి గట్టిగా అన్నమాట. లెమ్ము అంటే అర్థం ఏంటి? లెమ్ము అంటే అర్థం ఏంటి? ఈ మనిషి అప్పుడే మంచాన పడిందని అని తెలుసు. ఊరందరికీ చెప్తుంది ఏమని? ఆలకించుడు నా ప్రియుడు. చెప్పి 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 డమ్ము కట్టుకుని ఊరందరికీ ప్రభు రాబోతున్నాడు, జీసస్ ఈస్ కమింగ్ సూన్. బండి మీద అదే, ఈడి కారు మీద అదే, ఈడి కొమ్మ మీద అదే, ఈడి పొరలేదు మంచం మీదే. ఇంతవరకు ప్రపంచానికి చెప్పినాడు ఎవడు? జీసస్ ఈస్ కమింగ్ సూన్. ఆయన సమీపమైన దూరముదికి ప్రియులారో ఇవి రోక్కడ కోలము అని చెప్పినాడు ఈడే. ఊరంతా చెప్పొచ్చి ఏం చేశాడు? మాట్లాడు. ఆ పదవ నాకు గుర్తులేక ఆగల. మీరు వింటున్నారా లేదా, ఏకీపిస్తారా లేదా? నీ శబ్దం కోసం కదా. పౌరమా నీ స్వరము మధురము, నీ స్వరము వినబడనిమ్ము అని ఉంది కాబట్టి ఇచ్చాము అవకాశం.
నాన్ స్టాప్గా 4 మొక్కలు చెప్పి వెళ్ళిపోతాం చేత కాకనా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పొదుపుగా కాదు, ధారాళంగా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియురాలా లే అన్నాడంటే నువ్వు ఇక పడి ఉన్నావు. ఎక్కడో కూలబడ్డావు, రాజకీయాల్లో పడ్డావో, ఎలక్షన్లో పడ్డావో, వ్యాపారాల్లో పడ్డావో, సుఖభోగాల్లో పడ్డావో, మంచం మీదే పడ్డావో, సోయి లేకుండా తగలబడ్డావులే అన్నట్టే 3:1 వచ్చిన చదివి పెట్టు బాబు మైకు. ఆగో. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకు ఉండేను. ఆగా అసలు ఎతుకుతావేంటి? అసలు ఎట్టెతుకుతుందంట? పరుండి ఉండి. నేనంటే నా మీద పడి ఎడిచేస్తారు కానీ అట్టెత్తుకొచ్చినా ఈ సోకుమండి పోను. రాత్రి వేళ పరుండి పడుకొని ఎతకటం ఏంటని అసలు నీకు అంటే ఎంత భక్తి! అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. జఫన్యా అని పేరు పెట్టారు కానీ నిహేమై ఉంటే జుట్లు పట్టుకొని చెంపలు కొట్టు వదిలిపెడుతుంది అనిపించింది నాకు. ఏమండి, రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రిని వెతికి తిని మళ్ళీ అంతటి దానికి వెతికినాను, అతను నాకు కనపడలేదు. నిహేమియా కరెక్ట్ నీకు. ఇప్పుడు నా కూరంతా ఏం చెప్పింది? మాట్లాడరా. నా ప్రాణప్రియుడు చూస్తున్నాడు, ఇదిగో అతని స్వరం వినబడుచున్నది అందరికీ చెప్పింది ఈ సంగమే. వెళ్ళిప్పుడు పడుకుంది. 5వ అధ్యాయంలో 2వ వచనంలో నేను వస్త్రమును తీసివేసి తిని మంచం మీద పరుండి తిని మల్లెవుడు లెగుతాడు, మల్లెవుడు ధరించుకుంటాడు. అమ్మ బాబో ఇప్పుడప్పుడే రాళ్లే, ఇంకా టైం ఉందిలే అనుకుని వస్త్రం తీసేశాను, మంచం మీద పడుకున్నాను, కానీ రానే వచ్చేసాడు, నేరుగా నా తలుపు తట్టుతున్నాడు. వామ్మో అని తుల్లిపడి లేచి గబగా వస్త్రం ధరించి తలుపులు తీసి ప్రభువా అంటూ ఆయన కాళ్ళ మీద పడిపోవాలి కదా. దర్జాగా తలుపు కొడుతుంటే కిటికీ సదులు చేయబడి, బిడ్డ ఎవరు అనుకుంటున్నావేమో, నేను నీ ప్రాణప్రియుణ్ణి, గా ఎప్పుడు అస్తమని చూడు అని చేతి గుర్తులు చూపిస్తుంటే మంచం మీద పడుకొని ఇప్పుడే వస్త్రం తీసివేసి మరలా ధరింపనేలా. గారం గంజికి ఎడితే ఈపు దెబ్బలు గడిచిందని శాస్త్రం. ఇక అటు రేవు సిద్ధపరిచాడు. హెల్లు చూశాడు బిడ్డ రాత్రి కురుసు మంతి కింద తల తడిసిపోతుందమ్మా, తలుపు తీరా చలికి వణుకుతున్నాను బయట. ఈమె మీద జాలిపడి దేవుడు దిగొస్తే ఈ భక్తులు అంటది, కిటికీ సందులలో చేయి పెట్టిన నా ప్రియుని ఎడల నా మనస్సు జాలి. నీకు యేసుప్రభు మీదే జాలిపడి ఎంత సీన్ వచ్చేసింది. టెంపర్ ఎంత బెగిరిపోయింది చూడు, భక్తి ఎట్ట పెరిగిపోయింది చూడు భక్తులకి. యేసుప్రభు మీద జాలిపడి ఎంత సీన్ అనేది ఏంటి? నీకు సీనియారిటీ ఉందనా? ఫస్ట్ నుంచి ఉన్నావనా? మెంబర్షిప్ ఉందనా? పోస్టులు ఎలగబెట్టావనా? ఇస్కరియోతలాగా సంచి చేతిలో పట్టుకొని తిరిగావనా? నీ హయాములోనే ఎంతో కొంత నొక్కేసి వ్యవహారం చేసేవనా? దేన్ని బట్టి నీ పొగరు, దేన్ని బట్టి అతిశయం? ప్రభు మాట్లాడుతుంటే, ప్రభు హెచ్చరిక చేస్తుంటే, ప్రభు పిలుస్తూ ఉంటే, మౌనకు తలుపు కొడుతూ ఉంటే, కిటికీ సందులో చేతులు పెట్టి పలు రీతులుగా నీ గుర్తులు చూపి నీకు జ్ఞాపకం చేసి ఆగమన ప్రకాశమును ప్రసరింపచేసి సిద్ధపరచాలని చూస్తే నీకు ఆయన మీదే జాలి చేసి అంత వచ్చేసింది భక్తి. స్థాయికి మించి, అర్హతకు మించి, యోగ్యతకు మించి పిచ్చి పిచ్చి ఆలోచనలు లేనిపోని బయటికి వినయమూర్తి వలె కనబడుతున్న లోపల అహం ధ్వంసం అవ్వకపోతే పనిచేయవరా అక్కడికి. తిరుబడి చేసుకొని సోకులు పడి మెల్లిగా తలుపు తీస్తే నా ప్రాణ ప్రియుడు అంటే లేడు. నేను నా ప్రియునికి తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు ఉరుతుంది రోడ్ల మీద పడి, అయ్యో నా ప్రాణప్రియుడా వెళ్ళిపోయాడు. చూసి వెళ్ళిపోయాడు. రోడ్ల మీద అర్ధరాత్రుల పూట ఎవడన్నా కనపడదు, అయ్యా నా ప్రియుడు కనపడ్డా, నా ప్రియుడు కనపడ్డా అంటే వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఒక దిక్కు దివానం లేదని సావు చెత్త కొట్టి పై వస్త్రం లాగేసి అవమానకరంగా వదిలేసిపోయారు. నీకు జరగాల్సిందంట. అసలు నీకు వస్త్రం అంటే సోయలేదుగా, స్తుతి వస్త్రము లేదు, ఉల్లాస వస్త్రము లేదు, రక్షణ వస్త్రము లేదు, పెండ్లి వస్త్రము లేదు, మహిమ వస్త్రం ఏమి లేదు నీకు.
ఓ పాస్టర్ గారికే లేదంట, ఇంకెందుకు? అదేం సగం అది? లవోదకే అంట. ఆ పాస్టర్ గారిని పెట్టుకున్నాడు, నువ్వు దిక్కుమాలుడు, దరిద్రుడివి, దిగంబరివి అన్ని తిట్లు భూమి మీద మనం కూడా ఎవరిని తిట్టాం. అడుగుతుండే యేసుప్రభు అని. ఆయన ఎవరు? పాస్టర్ గారు. ఏయ్ నువ్వు దిగంబరివి, నా దగ్గర కొనుక్కో అన్నాడు ఆయన. మరి సంఘం ఎంత ఇంకెంత అచ్చంగా చచ్చిందో. ఈయన సిగ్గులను మంచి అయిపోడు, ఒడ్డు మీద గుట్టలు సోయలేదు మనోడికి. నేను విస్తారమైన ధనవృద్ధి చేసుకున్నాను, నా దగ్గర చాలా బంగారం ఉంది. నువ్వు అకౌంట్ బ్యాలెన్స్ చూపించి స్టేటస్లో పెట్టుకొని మురిసిపోవటమే. నీకు పెండ్లి వస్త్రము లేనందున, నువ్వు మహిమ వస్త్రము చేత అలంకరింపబడినందున ప్రభు దృష్టికి నువ్వు దిగంబరివే. వాక్యం ఏం చెబుతుంది? ఇది నిద్ర మేలుకునే వేళ. నీకు తెలుసు, అందరికీ చెప్పావు, కానీ రోజున పరిస్థితి ఉంది. ప్రియుడు తిరిగి వచ్చి పిలుస్తున్న వేళ, కనబడుతున్న వేళ, ప్రత్యక్షమవుతున్న వేళ, నువ్వు ఇంకా మంచం మీద ఉన్నావు, నువ్వు ఇంకా సుఖభోగాల్లో ఉన్నావు, పడుకొని వెతుకుతున్నావు. ఆ మంచం వదలవు, ఆ సుఖభోగాలు వదలవు. అక్కడ పడుకొని ఎతకడం, అయ్యో నన్ను దర్శించు ప్రభువా, నాకు కనబడు. నువ్వు దిగా మంచం ముందు, ఒక్కల మీద పడు, గర్వాన్ని విడిచిపెట్టు, బద్ధకం వదిలిపెట్టు, నిద్ర వదిలిపెట్టు. దేవుని వాక్యం ఉంటుంది, శ్రద్ధతో నన్ను వెతికిన ఎడల నేను వారికి ప్రత్యక్షమవుతాను. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. భయం లేని క్రైస్తవ్యమా, భక్తి లేకుండా పోతున్న క్రైస్తవ్యమా, ఉపవాసాలు మర్చిపోయిన క్రైస్తవ్యమా, మంచానికి అలవాటైపోయిన క్రైస్తవ్యమా, ఓ పాపిష్టి పనులేవో, నీచమైన వ్యభిచారం ఏదో చేస్తున్నారు అనడం లేదు, కానీ సుఖానికి అలవాటైపోయావు, నిద్రకు అలవాటైపోయావు, మోకాలు తగ్గిపోయి, చేతులు ఎత్తడం మర్చిపోయావు, ప్రార్థన మర్చిపోయావు, రాయి మొదటి సమయం లేవడం మర్చిపోయావు, రాత్రంతా ప్రార్థన మర్చిపోయావు, ఉపవాస ప్రార్థన మర్చిపోయావు, ఏకాంత ప్రార్థన మర్చిపోయావు, దేవునితో ముఖాముఖి పోరాటం లైఫ్లో ఒక్కసారి కూడా లేదు. ఎంతోటి దానికి మళ్ళీ పాడమంటారా? అక్కడ సమయములో యేసును చేరుకొనే. నీకు ఒకటి ఏడిసింది, మైకు దొరికితే ప్యానం పోయేటట్టు ఊడు పెడతాను అడిగేదాన్ని. విశ్వాసముని కొందా ఎవడైనా నాకుంది అని పాడేవాడు ఉంటూ చూద్దా. ఎవడైనా అడగటం సులువేగా, పెట్టుబడి ఏముందండి? ఎదుటివాడిని ప్రశ్నించడం పెద్ద కష్టమా? అర్పించిన బాలుడు 10,000 నీవిచ్చేదావా. తేరగా అడుగుతాకు పెట్టుబడి ఏముంది ఎవడని అడగవచ్చు. నేను ఇచ్చేదని ఒక 2 స్టేజ్ మీద సాక్ష్యం, నా కొడుకుని సేవకిస్తున్నాను, ఆమెను చెప్పండి. నా బిడ్డను పరిచర్యకు ప్రతిష్ఠిస్తున్నాను, ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఒక్కగానొక బిడ్డను సేవకిచ్చిన వాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. 18వ దశకములో ప్రపంచాన్ని ఉర్రూతలూపేసిన సువార్త విప్లవోద్యమానికి కానుకుడైన జాన్ వెస్లీ గారి యొక్క తల్లి గారు మాట్లాడిందట, నాకు ఇంకా ఒక్క కొడుకుంటే సేవకిచ్చేద్దునని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆఫ్రికాకి మిషనరీగా కొడుకులు 13 కొడుకులు అంట. ఈ అమ్మకి పెద్దోని పంపితే చంపేశారంట, రెండోని పంపిందంట, చంపేశారంట. ఒకరి తర్వాత ఒకరిని ఆఫ్రికా వాళ్ళు చంపుతుంటే 13 ఆఫ్రికా ఖండానికి మిషనరీలకు పంపిందంట. 13వ వాడిని కూడా చంపేశాక అమెరికా దేశ విలేకరులు ఆమె దగ్గరికి వచ్చి, తల్లి ఒక కొడుకునన్నా దగ్గర ఉంచుకున్నావు కాదు, వృద్ధాప్యంలో నీకు ఆసరగా ఉండేవారు, 13 చచ్చిపోయారు, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది తల్లి అని అడిగితే ఆమె అనిందంట, ఇంకొక కొడుకుంటే బాగుండని పంపుతుంది కదా ఇప్పుడు అందంట. సప్పుడు దెబ్బలు కొడతారా కట పవర్ఫుల్గానే. నువ్వు ఇచ్చిందే సచ్చిందిలే, సేవకి ఎవరిని సప్పలు కొడతా కూడా పేనం పోతుంది నీకు. అప్రాలు చేసినట్టు కాదు, కట్టో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప తల్లండి. 13 కొడుకులను పంపిస్తే సేవకి 13 చంపబడితే, అమ్మా నీకు ఎట్లా అనిపిస్తుందిరా అంటే, ఒక కొడుకులను నా దగ్గర పెట్టుకున్నాను కదా, కనీసం వృద్ధాప్యంలో తోడు అంటదేమో అనుకుంటే ఆ తల్లి అంటదంట ఏమని, ఇంకొక కొడుకుంటే అని పంపుదును. ఆమె దర్శనం నేను నా పిల్లలు బాగుండాలి కాదు, ఆమె దర్శనం నేను వృద్ధాప్యంలో క్షేమంగా ఉండాలి కాదు, ఆమె దర్శనం నేను బ్రతికుండగా ఆఫ్రికాలో రక్షణ చూడాలి, ఆత్మల పంటను చూడాలి, గొప్ప ఉద్యమాన్ని చూడాలి. నేను నా కుటుంబము అంత బలైపోయినా పర్వాలేదు. అయ్యో ఎంత అద్భుతమైన క్రైస్తవ జీవితం, ఎంత త్యాగధనులు ఆ దినముల్లో మనకు లభించారు దేవుని బిడ్డలారా. ఈ పూట దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి క్రైస్తవులారా, ఇది ఏ కాలం? ఇది గట్టిగా
నిద్ర మేల్కొను వేళ అనండి గట్టిగా. మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని ఏం చేయాలి? పగలు చాలా గడిచి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక ఏం చేయాలి? అంధకార క్రియలు విసర్జించాలి. ఇంకేం చేయాలి? పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా. అంటే నా మీద పడి అడుగుతారు కానీ అసలు పగలేసుకునే బట్టలయ్యో రాత్రి వేసుకునే బట్టలు సోయి లేకుండా మీరు తిరిగి చెప్తున్నారు జనం. ప్రభు కృపలో ప్రభు ఇచ్చిన పనిలో ఏదో ఒక దేశం పోతా ఉండ. మన కెనడా అయిపో వస్తా లండన్ లాగి మళ్ళీ అక్కడ ఇంకో ఫ్లైట్ ఎక్కి రావాలా. చేతులు కూడా ఒక కట్బనీనండి ఆడేసుకొని ఒక చిన్న షార్ట్ బాక్సర్లను తీసుకుని వచ్చాడు ఫ్లైట్లో. ఆడు నిద్రలో నడిచి అలవాటు ఉన్నవాడు ఏమన్నా ఇట్ట అన్నానండి. ఇట్ట అంటాడు. వాట్ అన్నాడు. మెలుగుగానే ఉన్నావా అన్నాడు. ఇదేందిరా 70,000 టికెట్ కొన్నావురా, 70 రూపాయలు పని చేసుకొచ్చావు నువ్వు. ఇట్స్ మై లైఫ్, యూ కెనాట్ క్వశ్చన్ మే యూనా. దరిద్రం అని ఆడి పక్కన నా పక్కన సీట్ వచ్చిన కంపరం గడిచింది. ఏంద్రా ఈ దరిద్రం. ఒక కట్బనని వేసుకొని చిన్న బాక్సర్ లాంటి షార్ట్ వేసుకొని అది ఏమాత్రం మర్యాదగా లేదు ఆడేసి కూర్చున్నాడు. ఆర్ యూ ఫ్లయింగ్ టు హైదరాబాద్? అఫ్ కోర్స్ బట్ యు ఆర్ వెరీ బ్యాడ్. నాకు అసలు చికాకు పడుతుంది అని చూస్తే. ఈ అక్షరాల గురించి చెప్పటం ఎందుకులే, నా పేనానికి సాలి సాపుతుంది కదా. దరిద్రం పాడుగాను. ఏంది దరిద్రం? ప్రభు చెప్తున్నాడు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా. స్తోత్రం చెప్పండి. నేను మా ఫెయిత్వంలో బిడ్డలకి, మా సంఘ బిడ్డలకి ఛాలెంజ్ చేసి చెప్తాను. అర్ధరాత్రి వచ్చిన తలుపు కొట్టు, 2 నిమిషాల లోపు నేను బయటికి రాకపోతే, నువ్వు 2 పిలుపులు కొట్టే లోపు నేను బయటికి రాకపోతే, నేను మర్యాదగా మీకు కనపడిపోతే చిచ్చే చెప్పని చేస్తానని చెప్తాను నేను. ఎనీ టైమ్ యు కెన్ నాట్ మై డోర్. పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి. ఓ ఆదమరిసి బతికే కాలం కాదు, నిద్రలో పొరలాడే కాలం కాదు, సుఖభోగాలు సచ్చే కాలం కాదు, పాపిష్టి పరుపులో పొరలే కాలము కాదు. ఇది నిద్ర మేల్కొను వేళ. ప్రభు కొరకు నిలబడాల్సిన కాలం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ చెప్తున్న సంగతి ఇదే. కాలం నీకు తెలియాలి. ఇంకా నిద్రపోవద్దు, ఇంకా మంచాల మీద పొరలొద్దు. ఉతక మీద తలుపు తిరుగును, మంచం మీద సోమరోడు తిరుగుతాడంట. ఎప్పుడు ఆడతాడు. ఏసన్న గారు చెప్పేవాళ్ళంట, ఒకసారి ఒక సేవకుడు చెప్తే విన్నాను. టైం అయింది కదా అని మంచం ఎక్కుద్దంట. నిద్ర వస్తేనే ఎక్కమనేవాడు. అట్లా పడుకొని పొరులతో ఉంటే మెల్లిగా వచ్చుద్దులు అనుకో. బాగా నిద్ర వస్తే పడుకో. నిద్ర రాలేదు ఎలా బాగా మంచం దగ్గరికి. నాకు బలి అనిపించి ఏదో ఫారంలో బాగుందిరా. టైం అయింది కదా, పని ఏమి లేదు కానీ మంచం మీద పడుకొని ఇక సెల్ ఫోన్ పట్టుకుంటే కళ్ళు అలిసిపోయి చూసి పేనం మీదకి నేను నవ్వుతారైందమ్మా. నిజం చెప్పమన్న ఒకడికి ఇక్కడ తగిలింది అబ్బా. రక్తం వచ్చేంత కాదు కానీ చిన్న బొప్పి కట్టింది. నేను అడిగా, ఏం పాడు పని చేసేవారా, తనులు తిన్నవాడో? తల బొప్పి కట్టింది. చిచ్చు లేదని అవ్వా. ఎందుకు తగిలింది అబ్బా? ఓ మిలికిలు తిరిగిపోతున్నాడు. అమ్మ చెప్పింది. ఎట్లా ఫోన్ చూస్తా పడుకోడు. నిద్ర వచ్చిందో టోపిన పడిందట. ధన్యుడు కన్ను పోలేదు. అలవాటు నిద్ర వచ్చిన దాకా మంచం మీద పడి ఆడేం పెట్టాడు ఈడేం పెట్టాడు అన్ని చూసి పడుకొని పొద్దున్న మెలుకు రాగానే ఫస్ట్ చేసే పని కూడా మళ్ళీ ఆది మానవులు అంటారు కానీ ఆదాములు వాళ్ళే బెటర్గా. వాళ్ళు ఫస్ట్ కన్ను తెరిస్తే చూసింది ఏసయ్యని. మొదటి మాట ఏసయ్యతో, మొదటి సహవాసం ఏసయ్యతో. చేతులు అది స్తోత్రం చెప్పండి.
ఓ బతిమాలే రకమైతే ఎట్టండి, నేను సెల్ఫ్ మోటార్ లేని బండి నేను తోసుకోవచ్చు, ఇంజిన్ లేని బండి ఏడచేస్తాం, కాటాకేసి పారేయటమే. స్తోత్రం చెప్పండి. ఎప్పుడన్నా ఒకసారి పొద్దుకోకలు ఇదే పని, స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి, అల్లులు చెప్పండి. ఉత్తి డొక్కేనా, ఏ ఇంజిన్ లేదు. వీడెవడు ఇరిమియా తయారయ్యేటప్పుడే విలాపకర్త. స్తోత్రం చెప్పండి. అవసరం లేదు, ప్రాక్టీస్ చేయని, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? సందాలు ఇవ్వండి, 1000 రూపాయలు పంపండి, నూనె డబ్బా కొనుక్కోండి. చా పనికి మళ్ళీ మాటలు నిద్ర మేల్కోండి. ఇది రాకడ కాలము, ఇది కడవరి ఘడియ, ఇది అంత్య దినములో, ఇది మేల్కొనవలసిన కాలం, ప్రభువుని ఎదుర్కొనవలసిన కాలం, ఆయత్తపడవలసిన కాలం, సిద్ధపడవలసిన కాలం. సియోను కుమారి లేచి నీ మెడకట్లు నువ్వే తెంపేసుకో, టైం అయిపోతుంది. ఈనాడు బొగడాలా, నేను బొగడాలా, ఓ ఇదే సరిపోయి దరిద్రం. మరి దైవజనులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప ఈడెట్టవుతుంటాడు. చేతి మీదకి వచ్చేపట్టే పొట్ట పగిలి చేస్తాడన్న ఉబ్బుతాడు ఈడు ఉబ్బేసేవాడు ఈడు. అప్పుడు ఈడు వచ్చి మైకి పట్టుకొని, మరి ప్రియులో ఎంతో ఘనమైన సేవ ఈ ప్రాంతంలో చేయుచున్నారు మరి ఈడు బాగున్నారు. ఈ 2 జోగిలు రాసుకుంటే బూడి తప్పి ఏం మిగిల్చేస్తుంది. మనకు కావాల్సింది అగ్గి బుగ్గి అలరా. మారు మనిషి పొందినోడు ఒక్కడైనా స్తోత్రం చెప్పండి. చెప్పరే మంచిగా. హల్లెలూయా. దేవునికి మహిమ చెప్పాలా, అందరికీ వందనం చెప్పాలి. సాలేక ఓ పొగేసుకుంటూ కూర్చొని పనికి మళ్ళీ పని. వీడికి ఇచ్చిన గంటలో పావు గంట ఈ పొగేసుకుంటాకే పోద్ది. అగ్గి లేదుగా, మరి పొగ తప్ప ఏమి చచ్చింది ఇడ, ఇకదే పొగడతా. ఓసారి మేము మండు టెండలో వారింటికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో మాకు ఆతిథ్యం చేశారు. వీడికి ఇంపార్టెంట్ పాయింట్ అదే కదా. పనికి మాలి ఇంటికి రా, చెప్పదు ఎవరి మాట చెప్పు, స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నీకు జ్ఞాపకం చేస్తుంది. నిద్ర మేల్కొనే వేళ అయిపోయింది. ఇక పడుకునే టైం లేదు, సుఖపడే టైం లేదు, విశ్రమించే టైం లేదు. నడుము కట్టుకోవాలా, అంత కార్యక్రమం విసర్జించాలా, తాజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. పగటి ఎందు నడుచుకున్నట్టే ఎప్పుడు మర్యాదగా అలవాటుగా సిద్ధంగా ఉండాలి. రాత్రి జాముల బ్రతుకొద్దు. నీ మాట, నీ వస్త్రం అంత పగటి ఎందు నడుచుకున్నట్టుగా మారిపోవాలి. ఇంకా రిలాక్స్డ్గా ఉండే కాలం కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ చెప్పి నీ మనిషి పోయి మంచం మీద పడింది, ఆ వ్యభిచారం చేస్తోంది, మద్యపానం చేసిందని అంటలేదు కదా. చెడిపోయి పాపాలేం చేయట్లా, కానీ సుఖానికి అలవాటు ఎందుకో క్రైస్తవ్యం. పాపిష్టి పనులేం చేయరు, అంత పరి దగ్గర తాగి తిరగడం లేదు, కానీ మెలకువగలిగిన జీవితం లేదు. మోకాళ్ళ జీవితం, రేయి మొదటి లేచి అలవాటు లేదు, వేకువజాము ప్రార్థన లేదు, ఉదయకాల స్తోత్ర ప్రార్థన లేదు, సంపూర్ణాతి ప్రార్థన. సంపూర్ణాతి ప్రార్థన పేరు చెప్తే రాత్రి ఎప్పుడో 6ంటికి 7ంటికి దిగబడేది 10ంటికి. ఇది కూడా 12 దగ్గర పాటలే కొట్టో ఏయ్ కొట్టో 12 దాకా. అప్పుడు 12ంటికి నాకు దగ్గర ఒకరు పిలిచాడు, చేతికి మైకెత్తాడు. ఈడు 1:30 2 చేస్తాడు ఈడు. అప్పుడు ప్రార్థన చేసుకుందామంటే మొత్తం సంఘం ఎత్తబడిద్ది, ఒక్కడున్నాడు. ఇంటికాడికి పోయినా ఈ పాటి సుఖమైన ఇద్దరు అనుకున్న వాళ్ళు కొద్దిమంది మిగులుతారు. ఇక వాళ్ళు ఎదురుగుండా కూర్చొని ఊగుతుంటే ఇలా నిద్ర మండిపోను. ఒక్కొక్క అంశం కోసం ప్రార్థన చేయమంటే ఎవరో ఒకరు నిద్రలో కష్టపడి ఊగుతా చేస్తుంటే ప్రతి అంశానికి మధ్యన అయ్యగారు డ్రమ్ము కొట్టి ఓ చరణం పాడి రక్కడ సమయంలో వీడి వెళ్ళిగా లేచి తిప్పలు పడి 4 అయ్యేపాటికి ఈ రాత్రంతా నీ సన్నిధిలో గడుపుటకు ఓ మాకిచ్చిన కృపకాయ స్తోత్రములయ్యా. నువ్వు దిగబడింది 10ంటికి రా, 12 దాకా పాటలే తెచ్చావు, 2 దాకా ప్రసంగం అంటివి, అప్పుడు టీ బ్రేక్ ఇస్తువి, సగం మంది ఎత్తబడే, మిగిలిన గంట సేపు కాసి ఊగి మధ్యలో డ్రమ్ము కొట్టి ప్రార్థన చేసి ఇటు చేసిన గంటకి 8 అంశాలు చేశారు గంటలో. ఎనమండుగురు ఇంత చేస్తే ప్రార్థన రాత్రంతా దేవుని సన్నిధిలో
నాకు అసలు మామూలుగా రాట్ల కోపం అసలు. ఒక్కొక్కరిని పట్టుకొని వేసి రక్తం ఇచ్చి మొన్న మధ్య సడన్గా నవంబర్ అక్టోబర్ నా దుబాయ్ ట్రిప్ క్యాన్సిల్ అయింది 1 వీక్ది. అంతే, నేను ఇంటికాడే ఉంటున్నట్టు సంఘానికి కూడా సమాచారం తెలియని వల్ల దుబాయ్ వెళ్ళిపోతున్నానన్న వార్త అట్టుంచా. ఎవరికి చెప్పలా? ఫెయితంలో ఉన్న 20 మంది పిల్లగాళ్ళకి మటుకే తెలుసు. వారం ఉన్న 7 రాత్రులు ఓల్ నైట్లు పెట్టా ఈ 20 మందికే. ఒకడికి బద్ధకం పెరిగిపోయింది. ఈ మధ్య 7 చెత్తలు తెల్లరగట్టలేసి కూర్చోబెట్టాయి. నేను ఎంత మగపిల్లాడు, మా పాస్టమ్మ ఆడపిల్లాడు, ఏసు రక్తం ఇచ్చే. ఇక మోకాళ్ళు ఎత్తే 7 గంటలు ఆపితే ఒట్టు ఒక్కొక్కరిని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మొదటి రాత్రి కొంచెం బద్ధకంగా నడిచింది, 5-6 పడ్డాయి ఒక్కొక్కడికి. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. ఇంచుమించు 20 మందికి పడ్డాయి. ఐస్ రక్తం చేయి. 7వ రోజుకి వచ్చేప్పటికి పిల్లగాళ్ళు భూమి మీద ఆగుతులా ఆత్మలో నింపబడి పరవశమైపోయి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నాకు అప్పగించాలి లెట్టం మండించొద్దు, మరి దేశం అంతా మంట పెట్టి వాళ్ళు నిద్రపోతున్నా ఫ్యాన్ పట్ట. ఆదివారం వచ్చాక వేసిపోతున్నా, అయ్యా నువ్వు ఊరు బాలేదా? ఓలా దుబాయ్ అన్నావుగా, క్యాన్సిల్ అయింది. అయ్యో మరి మాకు ఒక మాట తెలిస్తే వీళ్ళ నిద్ర అవుతుందో, వీళ్ళ మీద పెట్టే టార్గెట్. ఇంకోసారి ఛాన్స్ వస్తే మీకు ఇస్తాను లేవు నువ్వు డేట్లు ముందు. ఈ నిద్ర వదిలిపోవాలి ఒకడికి. వాళ్ళ గురించి ఇన్ని దేశాలు తిరిగి పగలు రాత్రి విరామం లేకుండా రోజుకు 3 కూటాల్లో ప్రసంగం వేసే, వారానికి కనీసం 3-4 వేల కిలోమీటర్లు తిరిగి నేను 7 రాత్రులు ఒక కడి పడుకోవాలా. వీళ్ళ గురించి చుట్టూ పెట్టుకున్న చేతికి ఊగితే ఏసు రక్తం ఇచ్చే. సకల వాయిద్యాలు వాయించిన చేతులేమో కొడితే ఒక్కొక్కడికి ఉంటుంది. ఏసు రక్తం ఇచ్చేయం కన మోగుతుంది ఒకడికి. స్తోత్రం చెప్పరా. ఇప్పుడు ఓన్లీ పేరు పెట్టు. 7 గంటలు ఎవడు మోకాలు దిగితే ఒకటి కూర్చొని స్తోత్రాలు చెప్పటమే, మాట్లాడటమే, ఆత్మతో నింపబట్టమే, భాషలో మాట్లాడటమే, తెల్లారిపోవాలి. నేను డ్రమ్ము కొట్టి ఆమేన్ 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 అనాలి, లేదు ఎవడు ఆపట్లా. యేసు రక్తమే జయం చెప్పరే స్తోత్రం అని. హల్లెలూయా హల్లెలూయా. ఆదివారం ఆరాధనలో వీళ్ళందరూ నిమ్మలపరిచి వాక్యం చెప్పడానికి నాకు ఒక పెద్ద ప్రోగ్రాం అయిపోయింది. ఎవడు ఆకట్లా, దేవునికి స్తోత్రం. ఇదే కాలం ఇది అంటలా వెలుగు వచ్చేగా నోరిప్తాకి ఇంకా చూసుకున్నప్పుడు వలసి చెప్పుకొని ఏరవాలంటే అట్టుంది మన పరిస్థితి. మారు మనసు బంధువులను మట్టిగా స్తోత్రం చెప్పండి అందరొద్దు. నిజమే ఇదంతా. మరి చేతులు దాచారుగా, కూటమి అయ్యాక వాడతావు చేతులు. పోనీ ఇప్పుడు వాడో పర్లేదో చెప్పండి. కూటమి అయ్యాక కూటమి ఉందా మళ్ళీ? ఫోన్లే. దేవునికి స్తోత్రం. మంచోళ్ళందరూ చెప్పండి, ఇది ఏ కాలం ఇది? మంచిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, త్వరగా 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేసి పోవాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ధరిచే ఎస్తేరు గ్రంథం తీయండి. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 29వ అధ్యాయం. లేదా నిజంగానే లేదా? ఫోన్లే. మొన్న ఒక మీటింగ్లో 153వ కీర్తన అని చెబితే ఓ పిల్లగాడు తీశాడు. ఇటు చూస్తున్నాడు పక్కన దాంట్లో. ఏందిరా అంటే, నా బైబిల్లో కనపడతలా. నీ బైబిల్లో కూడా లేదా? మరి నిద్రమోహం క్రైస్తవుడా 153వ కీర్తన లేదని అడిగి అసలు ఎన్నడాన్ని సవితేగాడు. పెద్ద బైబిల్ కొని మంచి జిప్పేసి గూట్లో పెట్టి తలిపేసి వస్తాడు. ఆదివారం మటుకే తీసి తెల్లటి వస్త్రంతో తుడిచి ఇటు పట్టుకొని వస్తుంటే అసలు రైట్ రెవరెండ్ బిషప్ అన్నీ తగిలిచ్చి వచ్చాడు కనిపిస్తుంది. ఉచిదే ఆడికి కీర్తనలు ఎన్నో కూడా అడిగి బాధపడబాకుండా చెప్తాను. కొన్ని ఉన్నాయి సత్యాలు. మొన్న ఒక మీటింగ్కి పోతే వాక్య పట్టణం సంఘ పెద్దకి ఇవ్వకపోతే రేవు మామూలుగా ఉండదంట అని అడిగారు. వాక్యం అయ్యా వాక్య పట్టణం అన్నాడు. టైం అయిపోతుంది కదా వద్దులే నేరుగా చెప్పేస్తాను. లేదయ్యా 2 నిమిషాలు వాక్య పట్టణం ఇద్దాం.
నహూము గ్రంథము 2వ అధ్యాయం చెప్పి సంఘ పెద్దగా ఆవిడ బైబిల్ చిరిగిపోతుండగా నహూము దొరకట్లా. వాడి అవస్థ చూసి నాకు నేనే మత్తేశ్వర్ చెప్పాను కాదురా, నాకేమో దేవుడు నహూము ఇచ్చే, ఈడేందిరా ఇక ప్రసవ వేదన చూడలేక సంఘ కాపరి ఆయన తీసి ఇచ్చాడు. చదువయ్యా అంటే ఏంటి పాస్ట్ గారని చదివి వెళ్ళిపోయాడు. నేను కడుపులో ఫీల్ అవుతాను రాదుగా నాకు అన్ని మొహం మీదే. అసలు బైబిల్ తీసి చదువుతున్నాను ఎందుకు పెట్టావు సంఘ పెద్దగా అని నేను అడిగా. ఈయన అంటాడు దేన ముఖం పెట్టుకొని నేను ఆడే పెట్టాను నన్ను పాస్టర్ గారు. నాకట ప్రార్థన చేసి మంచి సాక్ష్యం పొందిన ఆత్మతో నింపబడిన వారిని కదా సంఘ పెద్దలుగా పెట్టమని చెప్పాడు అపోస్తుల 6లో. అసలు బైబిల్ తెరిచి చదువుతున్నాను నిన్ను పెట్టావు ఎందుకని నేను అంటే నేను ఆడే పెట్టుకున్నాను నన్ను పాస్టర్గా. కూతురు కొండపోతే నన్ను తీసేస్తాడు. వీడి బాధ ఎట్టని చూసావా? నేను అన్నాను నా ప్రగాఢ సానుభూతి నీకు ప్రకటిస్తున్నాను. పనికి మాలి పని అని కాపరంటే ఎట్ట ఉండాలా? లోయలోకి దిగుతుంటే గొర్రెని గొడుక్కర్ర పెక్కేసి లాగే దమ్ముండాలా అని కాపరంటే. ఎంత చెప్పినా వినకపోతే సావకూడదు కానీ కొంచెం తగలాలని ఒకటి తగిలిచ్చే దమ్ముండాలి. దేవునికి స్తోత్రం. ఫలించే కొమ్మ బహుగా ఫలించినట్లుగా ఫలింపర కొమ్మలు నరికేసే దమ్ముండాలి. దేవునికి స్తోత్రం. ఎంత నూనె పోసినా వెలకటం లేదని ఒత్తిడి కత్తిరించే కెపాసిటీ ఉండాలి. దేవునికి స్తోత్రం. స్వస్థత రావాలని పుండు పిండి కట్టుకట్టే దమ్ము ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక బొమ్మలాగా ఇక్కడ నుంచి పెడితే అక్కడ అందరికి బట్టలు చేపగా ఉంటాడు చూడు ఒకడు. ఈ పనికి పెట్టాడు నిన్ను ఎవడురా? అంటాడురా అది మా అన్నయ్య ఒక లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎట్టుందంటే కొట్టం రేపు పెడితే బాగుంది అనటం దిగు నువ్వు పెట్టలేవు. పిల్లడు అలిసిపోయాడు ఇప్పటికే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. అందుకే సాటుకున్నావా? అందరం కలిసి యేసయ్యకి స్తోత్రం చెల్లేదా? ఇది నిద్ర మేల్కొను వేళ. ఇంకా సుఖభోగాల్లో ఇంకా తిండిలో మత్తెందుకు వచ్చుద్ది? అది చాలామంది చచ్చి మాకు అలాగా మత్తులై ఉండే స్థితిలో మద్యపానము వంటి నీచ వ్యసనములో మా ఎంత వంటలేవు. మేమంతా ఆరంభము నుండి 4 తరములుగా దేవుని ప్రజలము, క్రైస్తవులము. ఓడి ఇట్ట ఊగితే ఇంకా ప్రభు ఏం చెప్పాడు? నువ్వు అనుకునే గంజాయి కాదురా, నువ్వు అనుకునే పాపిట్ సరుకు కాదురా, మీరు తిండి వలనైనను మరి దేని వలనైనా మత్తులో ఇందురేమో సార్ జాగ్రత్తగా. ఆకలి చాలంటోంది, ఆశ ఇంకా కావాలంటుంది. వడ్డించేవాడికి మెంటలో చదివాడు, 5వ సారి వచ్చాడు కూరకే. వీళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కోటాల్లో. గలిలయలోని కానా వివాహం గుర్తుందా? యేసు ద్రాక్షారసం తయారు చేశారు కదా నీటిని. ఒకడు అంటాడు మొదటి ద్రాక్షారసం కానీ ఇదే బాగుండిందే అన్న, గుర్తుందా మీకు? అంటే అర్థం ఏంటి? ఆడు అప్పుడు తాగాడు. అసలు ద్రాక్షారసం మధ్యలో ఎందుకు అయిపోయింది? ఈడి వల్ల కాదు. నీకు మర్యాదగా గ్లాసులో పోసారు, తాగి సావచ్చు కదరా. వీడు అప్పుడు మళ్ళీ కొత్తగా ద్రాక్షారసం చేశారంటే ఇది ఎట్టుండిద్దో అని మళ్ళీ వచ్చాడు. పాపం అందరూ తినగా కొంతమంది పరిచారకులకి చాలేదని మళ్ళీ వంట చేతి మళ్ళీ కూర్చుంటే మరి మళ్ళీ నీకే పెడితే వాళ్ళు ఎప్పుడు తింటారా? నీకు బుద్ధి ఉన్నాడు అయితే నువ్వు తిన్నావుగా, ఇప్పుడు వాళ్ళు కొట్టించాలా? ఆ మనసు లేదు. ఇందాక చల్లారిపోయిన అన్నం పెట్టారు, వేడివేడిది మళ్ళీ పెట్టా. చల్లారిపోయిన నానికి వేరే పేగు, వేడివేడడానికి వేరే పేగు ఉందా? ఏమి ఇంజిన్ రది? అక్కడ తిని యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి గుర్తుందా మీకు? అట్లాంటివి ఉంటాయిలే, రాకడ మాటలు గుర్తుండి సావు. కానీ అందులో ఏమో రాశారు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రతివాడు ఆ రోజు వాడు తినగలిగినన్ని చేపలు తిన్నారంట. ఆమేనా? ఏం బ్యాచిరా?
పెడితే మట్టికి చేపలని తినవచ్చునా? తమ్ముడు ఆలోచించు. ఆకలికి రొట్టెలు తినాలి, కానీ ఇది వడ్డిస్తుంటే రొట్టెలొద్దు, మరేం కావాలి? చేపలే. ఎవడైనా తినగలిగినన్ని చేపలు తింటారా? యేసుప్రభు ఊరికినే పెడితే మట్టుకు ఏందిరా బుద్ధి? కోటల్లో, ఆయా సభల్లో మీరు భోజనం చేసేటప్పుడు ఈయన మాటలు గుర్తు రావాలని నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడు అన్న వాళ్ళు కరెక్ట్. మీరు ఆకు పట్టుకోగానే నా మాటలు గుర్తు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మంచి వాళ్ళందరూ చెప్దాం సార్ మంచిగా. ఇది నిద్ర మేల్కొని వేళ. ఏం చేస్తే? తిండి వలన మరి దేని వలన మత్తు రాకుండా చూసుకో. మత్తు వచ్చే తెరబాగా ఆకలి తీర తిను. చాలా ఆకలి తీరిపోయిందా? లేచిపో, చాలేక ఇంకా అంత ముద్ద పట్టుద్దనగానే మానేయాలంట. ఇంకో గంట పడుకుందాం అనిపించినప్పుడు లేచిపోవాలంట. స్తోత్రం చెప్పరా? ఇట్లాంటి నచ్చితేగా మీకు స్తోత్రం చెప్తాకి. కమ్మగా పడుకొని ఎవడు ఎడ తీసుకొచ్చేవి పాస్టర్ని. స్తోత్రం. బహుశా నీ పేనం చేస్తా నేను పోయాక. ఇట్లాంటిదని తెచ్చేవింది. అయ్యో మా తిండి మీద పడ్డాడు. నిద్ర మేలుకునే వేళ అయిపోయింది. ఇంక చాలు. సుఖపడిన కాలం చాలు, నిద్రపోయిన కాలం చాలు, లైట్ తీసుకున్న కాలం చాలు, టైం పాస్ చేసిన కాలం చాలు. అయిపోయిందిగా, అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆలకించుడు. ఇప్పుడు నా ప్రియుడు వచ్చుచున్నాడు. కొండలు దాటి గుట్టలు దాటి ఆయన వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా ప్రియుని స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఓ ఆగమన ప్రకాశము కనబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునగాక. తెల్లవారు ఎక్కువ చుక్క. దేవునికి స్తోత్రం కలుగునగాక. అరుణోదయ కాంతి వచ్చుచున్నది. స్తోత్రం చెప్పండి. దేశములో పౌర స్వరం వినబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూచనలు జరుగుతున్నాయి, ముద్రలు ఇప్పబడుతున్నాయి. పూర్వభాగ్య సమయం వచ్చింది. పరిశుద్ధులు పరిశుద్ధమవుతున్నారు, నీతిమంతులు సంపూర్తి చేసుకొనిచున్నారు. ప్రియుడు వస్తున్న కాలం ఇదే. చదువు పేరు మీద కానీ, తిండి పేరు మీద కానీ, పెళ్లి పేరు మీద కానీ, వ్యాపారం పేరు మీద కానీ, ఉద్యోగం పేరు మీద కానీ ఎవడును ఏ విధము చేత తప్పించుకోవడానికి లేదు. ఆయన రాకడ సమీపం. ద్రవ్యమును, ద్రాక్ష తోటలను, ఇండ్లను సంపాదించుకున్నట్టుకి ఇది మరే సమయం. అది ఎలీషా అలుగురు గారిని వెంబడించి రెండింతల ఆత్మను పొందుకున్నాడు. ఈడేం చెయ్యాలా? ఎలీషాను వెంబడించి మరింత అధికమైన అభిషేకం వెళ్ళి పొందుకోవాలా. వీడి సో ఎంతసేపు ఏముండాలా? మా అయ్య ఒకవేళ వెళ్ళిపోతే, మా అయ్య ఈ పరిచయం అప్పగిస్తే అప్పటికప్పుడు తుల్లిపడి కంగారు పడకూడదు. నేను సరిపడ అభిషేకాన్ని పొందుకొని రెడీగా ఉండాలా. ఆమేనండి. ఏలియా కన్నా రెండింతల సేవ మా అయ్య చేశాడు. మా అయ్య కన్నా రెండింతల సేవ నేను చెయ్యాలా? వీడికి ఆ సోయి ఉండాలి కదా. ఇది ఏమి సమయం రా? ఇది కనిపెట్టే సమయం, నిద్ర అనుకునే సమయం, ఎదురు చూసే సమయం, ఆత్మలు పొందే సమయం, వ్యర్థాలను దాటాల్సిన సమయం, ఎరుకొని దాటాల్సిన సమయం. అయ్యో నువ్వు నిద్రపోతే ద్రవ్యము, డబ్బు, నయ్యమను రాదు. రాయ్ నీకు ఎట్లా బుద్ధి పని చేయటం లేదురా? ఇది ఆ సమయమా? అందుకనే ఏలియా తర్వాత ఎలీషా పేరు వినబడంత ఘనంగా వీళ్ళ పేర్లు వినబడలా. ఎలీషా తర్వాత ఎప్పుడో ఒక రాజును అభిషేకించాలి కలిసి ఎలీషా శిష్యుడు ఒకడు వచ్చి అభిషేకించినట్టు ఒక రికార్డు తప్ప ఏం పెద్ద ఘనమైన ముచ్చట్లేదు. అది ఎలీషాకైతే జరుగుతున్న కార్యాలను చూసి ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద వచ్చిందని అందరు చెప్పుకున్నారంట. చెప్పాలి గట్టిగా. ఎట సంపాదించాడు? డబ్బులు ఇచ్చా? కొనుక్కున్న సర్టిఫికెటా? ఏమంటే డబ్బులు ఇచ్చి చెప్పించుకున్న పుతోను దయ్యపు మాటలా? కాదండి. ఏం చేశాడు తెలుసా? ఉరకరా కలపడమాక. ఎలా నువ్వు నిలుచుకోండి ఇక్కడ, నేను గిల్గోలోకి వెళ్ళా అంటే యెహోవా జీవముతోడు నీ జీవంతో నిన్ను విడువను నేను వస్తానంటే ప్రాణం తెస్తున్నావు. సరే తగలబడు. 10 అడుగులు వెళ్ళాడు.
రేయ్ నువ్వు ఇక్కడ ఆగురా, నన్ను దేవుడి బేతేలికి వెళ్ళమంటున్నాడు. మళ్ళీ బేతేలిగా అంటే తెలు ఇక్కడ ప్రార్థన చేసుకుంటానులే అంటాడా. యెహోవా జీవముతో నీ జీవముతో నేను వస్తా. పెద్దానికి నువ్వు ఎక్కడ అయ్యా దండం పెడతాను. సరేరా బేతేలికి వెళ్ళా 10 అడుగులు వేసి రేయ్ అని దేవుడు ఎరుకోకెళ్ళమా. అమ్మో ఎరుకోరా, పెద్ద పెద్ద కోటకు నేను రానయ్యా అంటాడేమంటే యెహోవా జీవముతో నీ జీవముతో నేను ఇరుకోకూడదు వస్తా, నేను ఆగను అంటాడు. నీతో వచ్చేది నా ప్రాణానికి సరేపో. 10 అడుగులు వేసాడు. రేయ్ ఈసారి యోర్దాను దాటమన్నాడు. అమ్మో యోర్దానా, చచ్చే భయమయ్యా, సిప్ అయితే మృత సముద్రమే, నేను రాను అంటాడా. యెహోవా జీవముతోడు నీ జీవముతో నిన్ను వదలను. అట్లా వెంటబడి 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 వద్దన్న వెంబడించి పరిచయం చేసి 2 ఆత్మను సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. ఆ కొట్టేది ఏదో స్తోత్రాలు చెప్తే కొట్టండి, ఆత్మతో నింపబడి కొట్టండి, అభిషేకమును పొంది కొట్టండి, ఆత్మలో మాట్లాడి కొట్టు. ఇది కృప పొందు కాలం, 2 అభిషేకం పొందు కాలం, ఆ ఎత్తపడవలసిన కాలం, నెక్స్ట్ లెవెల్కి ఎదగాల్సిన కాలం. అది ఎరుకు అయినా వస్తా, అది యోర్దానైనా వస్తా, నేను ఆగను. వీడికి ఛార్జీలు ఇస్తే, ఈయన కారు ఎక్కించుకుంటే, వీడికి రిజర్వేషన్ చేస్తే, మధ్యలో తిండికి డబ్బులు ఇస్తే అప్పుడు వెళ్తాడు సేవకుడు. వద్దంటే అంటబడ్డాడు సార్ పిల్లడు. దిక్కు దేవాలయాడు కాదు, 12 వరకలు దున్నుతున్న మోతుబరి రైతు వదిలేసి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నిద్రపోయే కాలం కాదా, ఇది సంపాదన మీద దృష్టి పెట్టే కాలం కాదా, సుఖభోగాల మీద ఆశ నిలుపుకునే కాలము కాదు. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బతుకుచుండియో చచ్చినదయ్యుండును. కొన్నిసార్లు తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు పిల్లోడు అసలు మాట్లాడినప్పుడితే చచ్చినోడా అని తిడతా విన్నాను నేను. అది బతుకున్నవాడే. ఎందుకంటే అన్నారు, బతుకున్న ఉపకారం లేక అన్ని నిర్జీవికలతో తగలబడితే తనకేమంటారు, సుఖభోగాల్లో ప్రవర్తించే వాళ్ళంట చచ్చిన వాళ్ళంట. సుఖం 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 సుఖం. కష్టాలు తీరి కొంచెం గట్టుకెక్కితే 10 రూపాయలు చేతికి వస్తే, స్వతంత్ర జీవితం వస్తే, అమ్మనో నాన్న 100 రూపాయలు అడగాల్సిన స్థితి దాటిపోతే, స్వయం సంపాదన ఉంటే ఈడిష్టమే గడికి కోరుకునే సుఖం. యవన తమ్ముడు సహోదరి, సుఖభోగములను వాంచగలిగితే ఆ రోజు నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినట్లు లెక్క, నువ్వు మృతుడివే, శవం. సమర్పణలోకి రావాలి, ఉపేక్షలోకి రావాలి, వైరాగ్యములోనికి రావాలి, నిద్రమాల్కొనవేన గుర్తుపట్టాలి, వెంబడించే అనుభవంలోకి రావాలి, కనిపెట్టి ఉండగలగాలి. రాయ్ నీకేం కావాలన్నా ఎంట పడుతున్నావు అంటే, నాకు 2 బ్రాంచీలు ఇస్తే చూసుకుంటా, నువ్వు వాడిని కారు ఇస్తే తోలుకుంటా, తొనవబోన డబ్బులు ఇస్తే సెటిల్ అవుతా. ఈ మందే సచ్చారు ఎక్కడైనా. ఎలీషా అంటాడు, నీ ఆత్మ కావాలి. కొట్టుగట్టికి ఒకసారి ఉన్న ఫ్యానం తీస్తున్నావు, ఎటు పడితే అటు వస్తున్నావు, నీకు ఏం కావాలరా నీకు? అయ్యా నీ ఆత్మ. అబ్బా శబాష్ కొడుక తీసేసుకోనలా. అప్పటికి ఇంకో పరీక్ష పెట్టాడు. నేను నీ వద్ద నుండి కొనిపోబడే దృశ్యమును చూడగలిగితే నీకు వచ్చుద్దురా, లేకపోతే రాదన్నాడు. అమ్మో, ఇప్పుడు దాకా వెంటబడింది చాలదండి, ఇప్పుడు ఏం చేయాలంట? రెప్పేయకుండా చూడాలి. ఏలియావయ్యా ఎప్పుడో యెహోవా ఆత్మ వచ్చి సుడిగాల్లో తీసుకెళ్ళిపోతాడు, సాటింపు ఉండదో అంతే. ఇప్పుడు మనోడు ఏం చేయాలి? ఎరా ఎంతసేపు కూర్చుంటావు, భోంచేయి, నేను వెళ్ళను. కాసేపు నడువాల్చరా, నాకొద్దు. పోనీ ఛాయ్ తాగిరా, పో, నేను వెళ్ళను. ఎందుకు అట్టబడి ఉంటావురా? ఏమో నేను అట్లా వెళ్ళగానే హో ఆత్మని తీసుకెళ్ళిపోతే నా బతుకు నాశనం అయిపోద్ది నాయనో. కంటికి రెప్ప పడనివ్వకుండా అట్లాగే దైవజనుడిని గమనిస్తున్నాడు. అకస్మాత్తుగా సుడిగాలి వచ్చింది. ఎలీషాను వేరుపరిచింది. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ ఏలియాను ఎత్తుకొని పోయే అగ్ని రథాల్లో గుర్రాల్లో పెట్టి దేవునికి స్తోత్రం. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథము నీవే.
రౌతు నీవే అని ఏడ్చి గోల పెడుతుంటే అగ్నిలో నుంచి కాలని తుప్పటి ఒకటి వస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా స్తుతించండి ప్రభువుని. ఆత్మచేత నింపబడు, అభిషేకము పొందు, దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని రథములోంచి వస్తుంది, అగ్ని గుర్రములోంచి వస్తుంది, కానీ తుప్పటి కాలిపోలా, పొగసూరి కంపు రాట్లా, ప్రశస్తమైన ఒక వస్త్రం లాగొస్తుంది. అట్టుచెం మీద పడి పట్టుకున్నాడు అంతే. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి అందరూ మంచిగా. ఇది నిద్రపోయే కాలం, ఇది విశ్రాంతి తీసుకునే కాలం, ఇది రాత్రి యందు నడుచుకున్నట్టుగా నడుచుకునే కాలం, ఇది పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవలసిన కాలం. కొందరు అనుకున్నట్టుగా తన రాకని గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఇదిగో ఆయన దీర్ఘశాంత వహిస్తున్నాడు, సమీపముగా ద్వారము దగ్గరే ఉన్నాడు. మీరు అనుకున్న గడియలో రాబోతున్నాడు ప్రభు. రెప్పపాట్లు జరుగుతాయి. కొనుక్కుంటాకి వెళ్ళారంట అమాయకమైన బ్యాచ్ 5 చెప్పాడుగా బుద్ధి లేదని. బుద్ధి ఉన్నవాడు ఎవడో నూనె కొనుక్కుంటాడా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాట్లాడరు, సీసాలకు అలవాటు అయిపోయి కొనుక్కొని ఏడ కూటమి దానికి నూనె డబ్బా కొనుక్కొచ్చుకునేది. ఏముంది, 100 రూపాయలు నూనె తెచ్చుకుంటే అసలు దయ్యాలే రావంటగా. స్తోత్రం. అసలు అందులో నుంచి జ్వరపడింది ఒక దయ్యం వాడికి. నేనంటాం కదా, సాక్ష్యం చెప్పారు వాళ్ళు. అది పూసుకొని పడుకుంటే ఒక రాత్రి కాడంట ఇంత గోర్లు వచ్చి పీక నొక్కేస్తుందంట. ఇదేదో పీడకలా, నాకెందుకు వచ్చింది దయ్యం, నేను నూనె పూసుకున్నానుగా అనుకుంటుందండి. కాసేపటి గట్టిగా పీక 4 బయటకు వచ్చి గోల గోల పెడుతుంటే ఇట్లాంటి దీపాకుని పోవడమే. స్తోత్రం. మంచి మంచి ఫోటోలు పెట్టి తీయొచ్చుగా. అది దయ్యం మాటలు చెప్తుంటే చేస్తున్నాడు. ఏం పేరు నీ పేరు? బాప్తిజం పొందావా? పోన్లే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత గోర్లు వచ్చి పీక నొక్కేతున్నాయి అంట. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేనన్నాను, ఏమన్నా పాడు పని చేసావా, ఎక్కడికైనా వెళ్ళావా, ఏ గుడికాడికైనా పోయావా, ఏదైనా తిన్నావా ఏంటంటే అయ్యా లేదండి బాబా భలే మరి మీరు అవన్నీ ఎప్పుడో మానేసాం కదా. మరి ఏందబ్బా ప్రార్థన చేసి పడుకున్నావా అని అడిగా. ప్రార్థన చేసేది ఏంటి, 100 రూపాయలు నూనె పూసుకుంటే అది యేసు రక్తమే. నేను అన్నాను, సరే నువ్వు అంటావా నూనె నన్ను అంటారు కదా పొద్దున, అందుకని ఈ రాత్రి నూనె పూసుకోకుండా పడుకో చూద్దామంటే. చాలా దూరం నుంచి రప్పించానయ్యా, నూనె సీసా 100 రూపాయలుగా వెళ్తే ఎల్లుడికి 500 అయింది. ఫోన్లే ఇవాళకి పక్కన పెట్టిక నా మాట నా బాధ పడలేక పడుకున్నాను. గోర్లు లేవు, ఏళ్ళు లేవు, దయ్యం లేదు. పొద్దున అయ్యా అసలు ఎంత ప్రశాంతం ఉండండి, సీసా బారై. పిల్లడు బాగా పాటపడుతున్నాడుగా. దేవుని స్తోత్రం. ఆన్లైన్లో ఉంటే నా లైన్లోకి రాడని మనం చెప్పాను ఒక చోట. స్తోత్రం చెప్పండి. ఇదేంటి ఆఖరి రోజు కదా, పేమెంట్లు టెన్షన్ ఒకటి ఏడుస్తుంది కన్వీనర్కి. ఈ సావు మామూలుది కాదు. అందరూ నాగలాంటి తొలికి సావరుగా. ఏజ్ రక్తం ఇచ్చేయం. ప్రభు నిన్ను కనికరించి విడిపించును కాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఆమె చెప్తే వెళ్ళిపోతాడు, దొరకడు రోయని 3-4 రెడీ చేస్తున్నాడు. ఈ కూటమి అదే నాకు అర్థమైపోయింది. అంతేనా? నాకు తెలిసిపోద్దా బాయ్. యేసు ప్రభుకి 7 నేత్రాలు ఉంటే నాకు 2-3 అని ఇవ్వడా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నిజంగానే మంచి వాళ్ళ మీరు? తిండి మీద ఆసక్తి తగ్గిపోవాలి, వెలుపటి అలంకరణ ఆసక్తి తగ్గిపోవాలి, మంచం మీద ఆశ తగ్గిపోవాలి, సుఖభోగాల మీద ఆశ పోవాలి. సినిమా యాత్రలు, స్పోర్ట్స్ స్టార్ని ఆడు చిరుగుపోయి ప్యాంటు నువ్వు వేసుకొని అన్ని కాదు, ఎలియాను వెంబడించాలి, పరిశుద్ధులు వెంబడించాలి, అభిషక్తులు వెంబడించాలి. నేను పిలితే బతి వాళ్ళతో కారెక్కించుకుంటే సేవ కొత్తం కాదురా, వద్దన్న వెంబడించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అయ్యగారు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తా, నీకు రథం కడతారు ఎంత సూర్యుడు బయలుదేరామని. వీడికంటే ఇన్నోవా పెట్టి అందులో ఫ్రంట్ సీట్ ఆడికి వదిలికేసి అయ్యగారు వాళ్ళందరూ సర్దుకుంటే వీడు సేవకు వస్తాడంట. సేవకు వస్తాడా? మా సేవకు వస్తాడు వీడు. నీ మనసు ఎదురా? అయ్యగారు నేను కూడా రానా సేవకే? ఎందులో? ఇన్నోవా.
వీడికి ఇన్నోవాలో మనం చోటిస్తే మనకు ఆఫర్ ఉంది ఒకటి, పులిహోర తెస్తాడట ఇంటికాంచి. అమ్మ పులిహోర తెస్తాను పెడతానందయ్యా, ఏదైనా చెట్టు కింద ఆపుకొని పులిహోర తిందాం. నీ పులిహోరకు దండం రే, నీకు సమర్పణ లేదు, పిలుపు లేదు, భారం లేదు, మెలుగు లేదు. డబ్బడి పులిహోర తిని నిద్రపోయి గురకలు పెడుతుంటే మేము వీడికి ఏ ప్రమాదం జరగకూడదని మేము సూత్రాలు చెప్తే వెనకాల కూర్చోవాలి, నెక్కించుకొని. పడుతున్నాం మరి పిల్లగాలతో. మీకు ఏం తెలుసు బాధ? మావాడు ఇప్పుడే వచ్చాడు, ఆయనకి ఏం తెలుసు మా కష్టాలు? ఆది నుంచి ఉన్నవాడికి తెలుస్తాయి. మంచి మంచి వాళ్ళ స్తోత్రం చెప్పండి, చెప్పాలి. కంగారు ఏముందిలే, యేసు ప్రభు రాకడ అట్టగా అంటారు, ఏమి రాదు అన్నాడంట ఒకడు. పేతురు పత్రికలో చెప్పాడు, కొందరు అనుకున్నచున్నట్టుగా ఆయన తన రాకను గురించి ఆలస్యం చేయవాడు కాదా, వచ్చేస్తుంది. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, సుఖముగా ఉన్నదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా దినం వచ్చేస్తుంది. తమాషా కాదా బాయ్, సరదా ముచ్చట్లు కాదు ఇవే. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. దేవుని వాక్యము నీకు హెచ్చరిక చేయించవలా ఈ రాత్రి. నిద్ర మేలుకొని వేళ. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. టైం అయిపోయింది, 2 మాటలే. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 3వ వాక్యం చదవండి. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శోషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరేగు రాజు యొక్క నపుంసకుడుగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్నికలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రాణి అగును. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఒక రాణి తృణీకరించబడింది. ఆ రాణి స్థానములో పట్టాభిషేకమునందుటకు కడుబీదలకు, నిరుపేదలకు, సంపన్నులకు, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి అందరికీ సమాన అవకాశం అనుగ్రహించబడింది. రాజు ప్రకటన జారీ చేయించాడు, రాజునకు భార్యకుడికి ఇది తగిన అవకాశం. ఆసక్తి కలిగిన కన్యకలందరూ తమ అదృష్టమును పరీక్షించుకునవచ్చును. ప్రకటన వెళ్ళిపోయింది. స్తోత్రం. 127 సంవత్సరములో కన్యకలందరూ బయలుదేరిపోయారు. స్తోత్రం చెప్పండి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారే, అంతగా 127 సంవత్సరాల బోర్డుకి కార్లన్నీ అయ్యే. ఓ హల్లెలూయా. జట్కాలు అయ్యే, రిక్షాలు అయ్యే, మొత్తం బయలుదేరిపోయినాయి. బస్సు ఆడికి వెళ్ళొద్దు, ఇంకా ఆడికి వెళ్ళొద్దు, శోషణ కోటకే అన్ని బయలుదేరిపోయినాయి. జనం వచ్చేసారు. ఒంటి మీద డ్రెస్ తప్ప దిక్కులేని వాళ్ళు, పాత బట్టలు తప్ప దిక్కులేని వాళ్ళు అసలు అందరూ బయలుదేరిపోయారు. ఏమో దేవుని కృప ఉంటుంది, నా బిడ్డే రాని అయిద్దేమో. ఆడపిల్లలు కలిగిన తండ్రులందరూ ఆనందించిన దినం అది. పద బిడ్డ, దేవుని చిత్తమైతే నువ్వే రాని అవ్వచ్చు, ఏం తెలుసు, పా రక్తం ఏం చేయు. తట్టపట్టు చదువుకొని వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. 2-3 కాలాలు చెప్తాను మీకు, చెప్పండి. తమ నివాసములు విడిచి, తమ గృహములు బంధములు విడిచి శూషను కోటకు బయలుదేరిన కాలం అనండి. అంత పొడుగు మనకాడ గుర్తుండిద్ది. దేవుడు అది మనకట్టయితే వచ్చింది. సండే స్కూల్ రన్ అయినా స్తోత్రం. ఒక్క లైన్ చెప్పేవాడిగా అందరూ శూషణ కోటకు బయలుదేరిన కాలం అనండి. ఆమేన్. ఎవరైనా రాణి అవ్వాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు మరి శూషణ కోటకు రావాలంటే ఏం చేయాలి? వాట్సాప్లో ఫోటో పంపి తప్పదు, నువ్వు రా బయలుదేరి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. తన స్వజనమును విడిచిపెట్టాలి. ఆమేనండి. తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. ఆమేనండి. తన రూము, తన సుఖము, తన మంచం, కంఫర్ట్స్ వదిలిపెట్టాలి. ఆమేనండి. ఎంత సుదూరమైన ప్రయాణమైన, సుదీర్ఘమైన ప్రయాణమైన చేసి శూషణ కోటలోకి వచ్చేయాల. వచ్చాక తర్వాత ముచ్చట వేరు, ముందైతే రావాలిగా. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, దేవుని కృపలో నేను అవన్నీ వదిలేశానయ్యా,
నేను ఆల్రెడీ సోషల్ కొట్టకొచ్చేసానయ్యా. అది పనికొచ్చే సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం అని వాల్ పోస్టులో బొమ్మేసి పెద్ద పొడుగు పేరు రాసి ఆడికి మైకి ఇస్తే జనం అందరూ వచ్చాక 15 పాటలు పాడి అడి నుంచో పెట్టి ఇప్పుడు అద్భుతమైన సాక్ష్యం అంటే ఏం చెప్తాడంటే, మరి యేసుప్రభు వారిని నమ్ముకున్నామండి, చిన్న గుడిసెలో ఉండేవాళ్ళని డాబా కట్టేసామండి, సైకిల్ తిరిగిన బండి కొనేసామండి. ఓ రామాయకుడ రే, అవన్నీ భూమి మీద చాలా మంది కొన్ని, అది కాదురా సాక్ష్యం. ఏం చెప్పాలి సాక్ష్యం అంటే, దేవుని కృపను బట్టి ఆమెన్, దేవుని పిలుపు అందుకొని ఆమెన్, నా స్వజనమును తండ్రి ఇంటి వారిని విడిచి నేను శోషణ కోటకు వెళ్ళుచున్నాను. అది కదరా సాక్ష్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మన స్వజనమును వదిలిపెట్టవలసిన కాలము ఆమెన్ చెప్పండి. ఓ తండ్రి ఇంటిని విడుదల పెట్టే కాలము ఆమెన్ చెప్పండి. ఈ లోకము దాని ఆశలు వదిలేసే కాలం స్తోత్రం చెప్పండి. నా అనుకునే వాళ్ళందరూ వదిలిపెట్టి దేవుని చిత్తములో ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధులతో సహవాసం కోసం బయలుదేరాలి. హల్లెలూయా. ఇప్పుడు కన్యకలంతా చిన్నప్పటి నుంచి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిన వారు కాదు, పొరుగురికి వెళ్ళిన వాళ్ళు కాదు, విదేశాల్లో తిరిగిన వారు కాదు, తల్లి కొడుకు చాటు బిడ్డలు ఇంట్లో నాన్న చాటును బతికిన వారు ఒక్కసారిగా ఆ యొక్క సూచన కోటకి వెళ్తే కొత్త వాళ్ళ మధ్య ఎట్టుంటారో ఉండాలి అంతే. చిన్న మేము బొమ్మరిల్లు ఆడుకున్నామండి, ఆ ఫ్రెండ్స్ కావాలి, మేమందరం కలిసి కాల్లోకి వెళ్ళాలి, వద్దు సూచన కోట. అక్కడ హేగే ఉన్నాడు, గట్టిగా స్తోత్రం చెప్పండి. హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం, స్తోత్రం చెప్పండి. హేగే ఏం చేస్తాడో తెలుసా? తనకు అప్పగించబడ్డ వారిని రోజుకు తగినట్టుగా సిద్ధపరుస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ షండులు ఉన్నారు, స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు కావలసిన మెటీరియల్ ఇచ్చి సిద్ధపడడానికి సహాయపడుతున్న స్తోత్రం చెప్పండి. అక్కడ పార్కులకి తీసుకెళ్లేవారు లేరు, అక్కడికి సినిమాకి తీసుకెళ్లేవారు లేరు, అక్కడ ఫంక్షన్లు తీసుకెళ్లేవారు లేరు, అక్కడ తిండి మీద మనసు పెట్టేవారు లేరు. అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా ఒక సాధారణ వ్యక్తిని, పల్లెటూరు బిడ్డని, పేదరాలని, అమాయకురాలని రాణిగా తయారు చేసే సబ్జెక్టు తప్ప ఇంకేమీ లేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. శూషణ కోటకి బయలుదేరే కాలం. ఆమేన్. మహిమ కలిగిన సంఘానికి సాదృశ్యం అది. అలాంటి సంఘంలోకి వచ్చేసావా? ఒక వ్యక్తి సంఘములో ఎలా చేర్చబడతాడు చెప్పండి సార్? 350 రూపాయలు మెంబర్షిప్ కడితేనా ఈ పనికి మళ్ళీ పనులు మానే ఎట్టా? వాక్యంలో ఉంది, అనుదినము రక్షించబడుచున్న వారు సంఘమునకు చేర్చబడుచుండరే. వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొంది, వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొంది రక్షణలో కడుగు పెడితే సంఘమునకు చేర్చబడతా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన జెండా కింద ప్రమాణం అంటాడు, ఒక ఆయన చిలకరింపు అంటాడు, ఒకడు ముంచితే కానీ ప్యానం ఒప్పుకోదు, శీతాకాలం చచ్చిపోతానని సరే ముంచుతానంటాడు. అసలు ఇందులో ఏది కరెక్టు అంటాడు. నాకు మటుకేం తెలిసి బైబిల్లో ఉన్న సమాచారం తప్ప. ఏమండి బైబిల్లో ఏమనుంది? సింపుల్గా చెప్తాను మీకు సూత్రం. ఓ కొట్టుకు చచ్చిపోకల. రోమపత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులోంచి అలాగే లేపబడ్డాడు, అలాగే మనము కూడా క్రీస్తు కూడా నూతన జీవము గల వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము ద్వారా మరణములోనికి పాతి పెట్టబడుచున్నాము. ఆయన మరణమిక సాదృశ్యములకు ఐక్యము గలవారం అయితే పునరుత్థానమిక సాదృశ్యములు కూడా ఐక్యము గలవారమయ్యిందము. మంచిగా ఆమేన్ అనొచ్చుగా. బాప్తిస్మము యొక్క సాదృశ్యం అనండి, మరణం యొక్క సాదృశ్యం అనండి, పునరుత్థానపు సాదృశ్యం అనండి. అసలు సాదృశ్యం అంటే ఏంటి? దృశ్యం అంటే కళ్ళకు కనపడేది, సాదృశ్యం అంటే ఇప్పుడు కళ్ళకు కనబడుతున్న దృశ్యం ఫలాని దాన్ని పోలి ఉంది, అచ్చం అలా ఉంది అని చెప్పడానికి ఇది దాని సాదృశ్యం, అంటే దానిలాగా ఉంది అని అర్థమైందా? సాదృశ్యం అంటే సాదృశ్యం అంటే ఒక వచనం తీసుకొని సొల్లు కబుర్లు పెట్ట కథలు చెప్పడం కాదు. పనికి మాలిన అలవాటు ఒకటికి ఒక వాక్యం చేస్తాను, ఒకసారి ఏమైంది అంటేనండి ఇదే సరిపోతాయి, నీకేమైతే మాకు ఎందుకురా, పిచ్చ మాటలు మానేసి మారు మనసు పొందిన మాటలు చెప్పు, స్తోత్రం చెప్పు. మీకు గుచ్చుకుంటుంది నా, నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెప్పడం కుదరదు, కరెక్ట్ సమాచారం చెప్పాలి. వాతావరణ శాఖ దగ్గరికి వెళ్ళి, అయ్యా తుఫాను వచ్చుద్దని చెప్తున్నారు, నిజమేనా? పొలం పనులోనే ఒక మాట చెప్పయ్యా అంటే,
యాక్చువల్గా చిన్నప్పుడు ఒకసారి మా ఊర్లో తుఫాను వస్తే, ఒరేయ్ నీకు నీ చిన్నప్పుడు తుఫాను నాకు ఎందుకురా, కళ్ళంలో ధాన్యం ఉంది, ఇప్పుడు తుఫాను వస్తుందా చెప్పు, ఎదురు సాగుతా సత్తాను అంటే. యాక్చువల్గా ఒకసారి ఇంటర్మీడియట్లో రేయ్ ఈ సమాచారం చెప్పు, మారు మనిషి బంధువులు మట్టికి అమ్మానండి, నా మీద పడి ఎడతాం కాదు. ఎందుకంటే వ్యర్థమైన అన్ని. పౌలు గారు అంటాడు, మేము వాక్యం చెప్పినప్పుడు దేవుని శక్తిని పరిశుద్ధాత్మను కనపరచు దృష్టాంతములు మాత్రమే వాడాను. పనికి మళ్ళీ కబుర్లని చెప్పలేదో. స్తోత్రం చెప్పరే. బాప్తిసం అంటే ఏంటంట? ఆయన మరణము యొక్క సాదృశ్యం. అంటే ఒకడు బాప్తిసం ఇస్తే, ఒకడు బాప్తిస్మాన్ని పొందితే చూసేవాడికట యేసయ్య మరణపు సాదృశ్యం, అంటే మరణం లాంటి దృశ్యం కనపడాలంట. మళ్ళీ బాప్తిసం ఇస్తే యేసయ్య పునరుత్థానం లాంటి దృశ్యము, యేసయ్య మరణము యొక్క సాదృశ్యం, పునరుత్థానము యొక్క సాదృశ్యము కనబడితే దాని పేరు బాప్తిసం అని రోమపత్రిక 6:4-5 ఉంది. మరి జెండా కింద ప్రమాణం చేసినా, శిలకరింపించినా, ఏం చేసినా అందులో మరణము కనబడటం లేదు, పునరుద్ధానము కనబడటం లేదు. కనుక నేలలో ముంచినప్పుడు ఆయన మరణపు అనుభవానికి సాదృశ్యాలుగా, తిరిగి లేచినప్పుడు పునరుత్థానుభవానికి సాదృశ్యాలుగా ఉన్నాయి. కనుక ఆ వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందమని బైబిల్ చెప్తుంది. అలా జరిగితే ఏం జరుగుద్దంట? రక్షణలోకి వస్తావు. అప్పుడేం జరుగుద్దంట? సంఘమునకు చేర్చబడతావు, సూచన కోట్లకు వచ్చేస్తావు. అది స్తోత్రం చెప్పండి. ఏ సువారం అండి, నజరేతు వారం అంటే రావో బాప్తిసం పొందో. ఈ కుర్రాడు ఎవరు భలే పరిచయం చేస్తున్నాడే అంటే సంఘ పెద్దగారు అబ్బాయి అండి, నాన్న బాప్తిసం పొందామంట. లేదు అంకుల్. ఎరా అంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత, వీడి పాస్ అయ్యేది ఏనాడు 3 సంవత్సరాల మీద 14 ఉన్నాయి అడిగి సబ్జెక్టులు. డిగ్రీ 3 సంవత్సరాలు కాదు, అడిగి 13 సంవత్సరాలు అయింది. ఈ లోపు మా వైజాగ్లో తాటి చెట్ల పల్ల మొన్న కుర్రాడు కలిసిపడి, అరే ఏం చదువుతున్నావు అంటే అంటాడు 10th క్లాస్ 5th ఇయర్ సార్ అన్నాడు. నాకంత పాదరసం అంత బుర్రేం కాదుగా, కొంచెం అమాయకున్నే. 10th క్లాస్ 5th ఒక నిమిషానికి అర్థమైంది. ఓరి దుర్మార్గుడా ఎట్ట చెప్పావురా అంటే 5 ఏళ్ళ మట్టి 10th చదువుతున్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడు. ఈ తెలివితేటల పుస్తకంలో పెడితే ఎప్పుడో పాస్ అయిపోయినాడు. నిన్ను కాదులే అని అంటున్నా. స్తోత్రమను. కంకణ కట్టుకున్నాడు, ఎట్టగా 5-6 వింతైన ఫోటోలు తీద్దామని. తీసుకో, దేవునికి స్తోత్రం చెప్పండి. సూచన కోటకు వచ్చేసేయాలి మనందరం. ఎట్టొస్తామండి? ఎంట్రీ పాస్ ఏంటండి? లైసెన్స్ ఏంటండి? బాప్తిసమే. నిఖార్సైన బాప్తిసం పొందకపోతే ఆత్మ రక్షణ కొరకు ఏర్పాటు చేసిన సభల్లో ఇది ప్రభు నీతో మాట్లాడుతున్న మాట. వాయిదాలు వేయకో, ఉద్యోగం కోసమో, పెళ్లి సంబంధం కోసమో, అప్పుల కోసమో పిచ్చి మాటలు మాట్లాడకో. ఇది అనుకూల సమయం. నేను రక్షణ దినం పొందా బాప్తిసం. అప్పుడేమైంది? సూచన కోట్లోకి వచ్చేస్తాం. ఆమెనండి. సూచన కోట్లోకి వచ్చిన తర్వాత బాప్తిసం పొందేశాము, రక్షణ పొందేశాము. హల్లెలూయా. ఓకే, మరి నెక్స్ట్ ఒక్కసారి సూచన కోటలకు వెళ్ళాక కోట తలుపులు మోస్తారు. నాన్న మాట్లాడరు, ఇప్పుడు మాట్లాడరే. మా ఫ్రెండు నాకు సాయంత్రం అట్ట పెద్దపూడి బిజ్జిగాడికి పోయి పురుగులు తిట్టడం అలవాటు. అది జిలేబీ ఉండిద్దంట. లేదురా, తలుపులు వేసేసారు. స్తోత్రం, హల్లెలూయా. అసలు మేము వీకెండ్కి అట్లా వెళ్తాం అంటాం. లేదుగా, సమ్మర్లో కూడా మేము వెకేషన్కి అలా ఇంక లేవుగా. ఎక్కడికొచ్చాడు ఇప్పుడు వీడు? మాట్లాడతలా. బాప్తిసమే. పిక్నిక్లు, ఎక్స్కర్షన్లు, రాజకీయ పార్టీలు, తాగుబోతులు, విందులు. తెచ్చా నేను తాగలేదన్నా, బిర్యానీ తిని వచ్చేసా. అమ్మో చాలా ఉత్తముడు రా నువ్వు, వేరుబాటు జీవితం నీదే, సిగ్గుమాలి మాట్లాడుతున్నావు. పేతురు 1 పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? మద్యపానమును త్రాగుబోతులు విందులు నీకొద్దు. నువ్వు మద్యపానం అన్న తర్వాత మళ్ళీ త్రాగుబోతులు విందులు ఎందుకనాలా? ఇటు తాగడు కానీ తాగుబోతులు అందరూ కూర్చుంటే నేను తాగలేదన్నా, బిర్యానీ తిని వచ్చేసా. కుక్కకి మొక్క కనపడితే చాలు సార్, అది మంచి ప్లేసా చెడు పడి చూద్దాం, దానికి ఏంటి మొక్క,
హల్లెలూయా. పరిగెట్టిపోద్దంతే. చిచ్చే, నేను పెంచుకుంటున్న కుక్కను మెడలో బెల్ట్ వేశారు, మొన్న ఇంజెక్షన్ చేశారు కనుక రోడ్డు మీద ముక్కలు నేను తినకూడదు. కుక్క కదా. హల్లెలూయా. ఎట్లా వీడు రాకళ్ళు ఎత్తబడేది? ఏడ ముఖ కనపడతాడు అవుతున్నాడు. నువ్వు ఎంత కూటం పెట్టు, ఎంత అభిషక్తులను తీసుకురా, ఎంత బలమైన ఉద్యమం, వాక్యం, అభిషేకం, నడిపింపు, చివరిలో వాడికి వంకాయ కూర పెట్టు. ఇంత కూటం పెట్టి ఏంటిది? వీడికి ఎన్ని ఆమెన్లన్నా చెప్తాడు, ఎంత అల్లుడి చెప్తాడు, కానీ ముగింపులో మాత్రం అది తగలాలి వీడికి. అరే ఎడారి, అరే ఎడారి, వీడికి మన్నా పోగేసుకోవడం తప్ప ఏం కుదరదు వీడికి. మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. సూషణ కోటలోకి వెళ్తే బయట వారితో సంబంధాలు, దాని పేరే వేరుపాటు జీవితం. ఆమె చెప్పండి. సూషణ కోటకు బయలుదేరిన కాలం, ఓకేనా? సూషణ కోటలో చేర్చబడిన కాలం, ఓకేనా? లోకమునకు వేరైపోయిన కాలం. మీరు ఈ కాలంలో ఉన్నారా? ఈ అనుభవంలోకి వచ్చారా? ఇంకా లోకంతో చెట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నావా? నువ్వు లోకానికి వేరైపోవాలి. ఎజ్రా గ్రంథములో ఎజ్రా అనే దైవజనుడు చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరినీ పిలిచి మందిరములోని కూడా రానివ్వకుండా మందిరపు వీధిలోనే మోకాల మీద పడి భయంకరమైనటువంటి కన్నీటి ప్రార్థనతో శుద్ధీకరణ కూడిక నిర్వహించాడు. ఇంతకి జరిగిపోయిన పాపం ఏంట్రా అని చూస్తే వాళ్ళంట దేశపు జనుల నుండి వేరవ్వలేదంట. ఇంత సీరియస్గా శుద్ధీకరణ కూటం పెట్టావయ్యా, ఏం జరిగిపోయింది పాపం అంటే వాళ్ళు దేశపు జనుల నుండి తమ్ము తాను వేరుపరచుకోలేదంట. అది చిన్న సంగతి కాదు, అది మామూలు విషయం కాదు. మేము ప్రభువుని నమ్మామండి, మారుమనసు పొందామండి, బాప్తిసం పొందామండి. అందులో ఒక అబద్ధం ఉంది. బాప్తిసం పొందిన మాట నిజం, ప్రభువుని నమ్మిన మాట నిజం, మారుమనసు పొందలేదు. నీ మనసు ఇంకా తిండి మీదే, సుఖం మీదే, లోకం మీద, సినిమాల మీదే, ఖరీదైన బట్టల మీదే, లోక సంబంధమైన రక్త సంబంధాల మీదే ఉన్నాయి. నీ మనసు ఎరగలా, వేరైపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడికి వచ్చాక వేరుబాటు జీవితం చేసే కాలం అయింది కదా. ఆ కాలంలో ఒక ఖరీదైన మాట రాశాడు. 11వ వచనం, 12వ వచనం చదవద్దు, టైం లేదు. అక్కడ అంటాడు, పరిమళ క్రియలు పూర్తి చేయో కాలం. ఆమేనండి. సంవత్సర కాలం కన్యకలు ఉన్నారట. 6 మాసాలు శుద్ధీకరణ, 6 మాసాల అలంకరణ. ఇంకేం పని లేదంట. అలాగే వాళ్ళకి కావలసిన అన్నపానాలు ఇస్తారు, వారికి కావలసిన వస్త్రాలు ఇస్తారు, వారికి కావలసిన సమకూరుస్తారు. వాళ్ళ పని 2 పనులు. ఒకటి శుద్ధీకరించుకోవాలా, రెండవది అలంకరించుకోవాలా. ఇంకా వాళ్ళకి ఏం పనులు లేవో. క్రైస్తవులారా గట్టిగా ఆమేన్ చెప్పండి. జీవము గల దేవుని సంఘమునే సూషణ కోటలకు అడుగుపెట్టిన తర్వాత, లోకముతో వేరైపోయిన తర్వాత మనకున్న 2 పనులు. కమిటీలు కాదు, పదవులు కాదు, ఎలక్షన్లు కాదు, ఇవేమి కాదు. 2 పనులు. ఏంటో పనులు? అయితే శుద్ధీకరింపబడాలా, లేకపోతే అలంకరింపబడాలా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. గట్టిగా గట్టిగా గట్టిగా. శుద్ధీకరింపబడాలి. నీ అంతరంగము కడగబడాలి, ప్రాణాత్మదేహములు శుద్ధీకరింపబడాలి, నీ మనస్సాక్షి కడగబడాలి, నీ చూపులు, మాటలు అయ్యో కడగబడాలి, నీ హృదయము కడగబడాలి, తలంపులు పుట్టే ప్రాసెస్ అంతా మారిపోవాలి. అంతరంగములో, బాక్యములో నువ్వు పరిశుద్ధపరచబడాలి. కడగబడే కాలం, శుద్ధీకరించబడే కాలం అదైపోయిందా? నెక్స్ట్ అలంకరింపబడే కాలం. ఆమేన్. ఎట్లా అలంకరించుకోవాలి? సినిమా యాక్టర్ లాగానా? ఏడ పడతాడు, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చాడు మొన్న ఒకడు పిల్లడు. పీసులు ఏలబడుతున్నాయి. నాకు అది చూసి జాలి వేసి సౌడుకు తీసుకెళ్ళి 2000 రూపాయలు చేతులు పెట్టా. ఏంటి అంకుల్ అన్నాడు. మంచి ప్యాంటు కొనుక్కోరా. అంకుల్ దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ 3000 రూపీస్ అన్నాడు. ఓరి అమ్మాయి, ఇక్కడ నేను 2000 రూపాయలు ఇచ్చి ప్యాంటుకి కొనుక్కోమంటే ఆడు చిరిగిపోయిన పీలికలు ఏడబడే పాపిస్ట్ ప్యాంటు 3000 రూపాయలు అని చెప్తున్నాడు. ఆడు 10 రూపాయలు ఇచ్చి పుచ్చొంకాయలు కొనుక్కోం కదరా. చిరిగిపోయిన ప్యాంటు 3000 ఎట్టకొన్నామంటే ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అంకుల్.
ఏడబడతాడు కన్నాలు పడి సిగ్గుపోతుంటే ప్యాషన్ ఏందిరా? అంకుల్ మీరు ఇంకా చూడలేదేమో, ఆడపిల్లలు కూడా వేసుకుంటున్నారు. అసలు రెండు చెవుల మధ్య ఎంత గుజ్జెడిత్తేగా నోటి నిండా పనికి మళ్ళీ వదరబోతు మాటలోనే తప్ప జ్ఞానం ఏడ తగలబడి చచ్చింది. ఆది మానవులే మహిమ తొలగిపోగానే సిగ్గుపడి భయపడి కంగారు పడి ఏదో విధంగా తమ సిగ్గును కప్పుకోవటానికి ఎంత ట్రై చేశారండి. వీళ్ళు ఏదో రకంగా సిగ్గుపోయే పని చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి బుద్ధి జ్ఞానం లేకపోతే మీకన్నా వాళ్ళు బెటర్ కదా. ఆధునిక కాలము ఇది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంప్యూటరైజ్డ్ ఏరా. ఏడు చచ్చేవాళ్ళ ముందు బట్టలు వేసుకో కదరుగా సిగ్గు మళ్ళీ బతుకు నువ్వును. చిన్నప్పుడు ఒక్కోసారి మేము నిద్రలో కంగారు ఏయ్ అని డాడీ పిలిస్తే తుల్లి పడిపోయి తగిలించున్న టీషర్ట్ ఒకటి వేసుకొని పరిగెత్తుకొని బయటకు వస్తే ఆ టీషర్ట్ తిరగేసి ఉండేది. అందరూ అంటే వీడియో అట్లా అంటాడు. ఎవడో ఒకటి చెప్పాడు, చొక్కా తిరగేసుకున్నారా? అవునా అని పారిపోయి ఇంట్లోకి సిగ్గుపడిపోయి ఇప్పుడు కుట్లన్నీ బయటికి కనిపించి బయలునంతా బయటికి కనిపించేదే ప్యాషన్ అంటాడు. ప్యాషన్ మండిపోను. ఏందిరా నీ అసలు ఎవడో డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వేసుకున్నారా? నీకు ఎందుకురా? ప్యాట్లు కట్టుకొని అంటే ఈ గ్లౌజులు కట్టుకొని అన్నీ కట్టుకొని బ్యాట్ కట్టుకొని పిచ్చిలోకి దిగితే ఓ సప్పట్లో కేరింతలు అడవుడు చేతి అనేప్పటికి ఒక్క బాల్ ఒక్క రంది ఇలా అవుట్ అయిపోయాడు. డెక్ అవుట్ కాడాడు. అయినా ఆడికి ప్యాట్లు కట్టుకున్నందుకు డబ్బులు వచ్చినాయి, బూట్లు వేసుకున్నందుకు డబ్బులు వచ్చినాయి, గ్లౌజులు పెట్టుకున్నందుకు డబ్బులు వచ్చినాయి, టోపీ పెట్టుకున్న డబ్బులు వచ్చింది. ఆడికి గిట్టుబాటు అయింది రా తెంగరోడ. నువ్వు 3000 టికెట్ పెట్టుకొని ఎనుకొని అలిచిపోయి సొక్క చింపుకొని ఇంటికి వచ్చావు. నీకేమొచ్చింది? ఇంటికి వచ్చేపాటి చూసి అమ్మ తల ప్లేస్ పడుకుంది. అమ్మా అమ్మా ఏ పైకి వెళ్ళి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటుంది. నేనమ్మా నీ ముద్దులో కొడుకుని వరి పాపిస్తాడు 1 గంట దాకా తగలబట్టి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను. అమ్మ కర్ర తీసుకొని వచ్చి అయిపోయి నీ కోట్లోకి వచ్చేయాలా? మాట్లాడతలేదు మీరు. 2 ప్రాజెక్టులు ఏంటయ్యే? శుద్ధీకరణ. కూడుకుంటే సంఘములో మోకరిస్తే ప్రభు నన్ను పరిశుద్ధపరచు. పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏమని 2 కొరింథీ 7:1 మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. బాప్తిస్వం ద్వారా స్టార్ట్ అయింది, అది సంపూర్తి అయిపోవాలా? స్తోత్రం చెప్పండి. అది అయిపోతే ఇంక అలంకరణ. ఏంటి అలంకరణ? అలంకరణ ఏంటి? కృపా వరములు. స్తోత్రం చెప్పండి. రెబ్కమ్మ దగ్గరికి ఎలియాజరు వచ్చాడుగా, ఏమిచ్చాడు? కడీమి ఇచ్చాడుగా, ముక్కు పొడకి ఇచ్చాడుగా. ఒక ఐగారు పట్టుకున్నాడు, చెఫన్య శాస్త్రి లాంటి ఛాందసవాద భావములు కలిగిన పిచ్చి పిచ్చి ప్రసంగికులు వెనపట్టి ఆభరణములు వద్దంటున్నారు కానీ స్వయముగా పరిశుద్ధాత్ముడు ముక్కు పొడకిచ్చాడు. ముక్కు పొడక అని ఊగుతున్నాడు స్టేజీ మీద. నేనంటాను, పెద్ద ఆయన నీకు ముక్కు పొడక కావాలా? ఇంత పెద్ద పాచకరం అయిపోయావు, ముక్కు పొడకైందినా? ఎగతాలిగా మాట్లాడు బాకో. ఇచ్చాడా లేదా ఎలియాజరు? నేను అంటున్నాను, అయ్యా ఎలియాజరు ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఓకే, నా మాట బాగిను. అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము ఆయనే దేవుడా? మాట్లాడండి. తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఆయనే తండ్రి అయిన దేవుడు కాదు కదా. ఇస్సాకే యేసుప్రభు, ఆ యేసుప్రభుకి ఎలియాజరే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మకు రెబ్కమ్మే సంఘమా? సంఘానికి అన్నీ కూడా సాదృశ్యాలే. అబ్రహాము సాదృశ్యమే అను, ఇస్సాకు, ఎలియాజరు, రెబ్కా ముక్కు పుడక మాటికి సాదృశ్యం కాదు. వీడు ముక్కు పుడకడుకొని తిరుగుతున్నాడు కోటాలకి. ఇప్పుడు ఎంత తెంగరోడు వైపు పెద్ద మనిషి వైపు లేకపోతే మళ్ళీ మామూలుగా ఉండేది కోటం వేసి రక్తం వేసి. వయసును బట్టి నేను ఆలోచించడమే కానీ ఎవరికా అవన్నీ సాదృశ్యాలు. పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఎలియాజరు కృపావరాలకు సాదృశ్యమైన ఆభరణాలు తెస్తాడు. పరిశుద్ధాత్మను వస్తాత్మ ముక్కు పుడుతుంది పరలోకం. అప్పుడు వేగం ముగించి బలమైన గాలి బట్టి శబ్దం ఆ ఇల్లంతా నిండిపోనగా పరిశుద్ధాత్మ 120 ముక్కు పుడకలు తెచ్చను. నిత్యంగా సిద్ధాంతం మండిపోను. ఆలోచించాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ముక్కు పుడక కట్టుకొస్తాడా కడియం పరిశుద్ధాత్ముడు? ఓ సంగమా, ఇదిగో ముక్కు పుడక, ఇదిగో కడియం. ఎడ చదువుతారు బైబిల్?
అమాయకమైన మాటలు మానేయి. అయితే శుద్ధీకరణ లేదా, అంతే. స్తోత్రం చెప్పండి. ప్రాణాత్మ దేహములు దేవుని వాక్యం వల్ల, దేవుని అగ్ని వల్ల శుద్ధీకరింపబడిన తర్వాత ఇక నీకున్న టార్గెట్ ఒకటే, ఏంటది? కృపావరాలనే అలంకరణ పొందుకోవాలి. అది కూడా అయిపోయిందా? ప్రార్థన 19 ప్రకారం పెండ్లి వస్త్రము చేత అలంకరించుకోవాలి. పెండ్లి వస్త్రం అంటే ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. పరిశుద్ధులను ఎట్ట బతికారు? ఆ అడుగుజాలు నడిస్తే పెండ్లి వస్త్రం. ఈ అలంకరణ పూర్తి అయిపోతే నెక్స్ట్ వచ్చే కాలం పేరు 15వ వచనం. 17వ వచనం, రాజు ఎదుటికి వచ్చే కాలం. స్తోత్రం చెప్పండి. అనుకున్న గడియలో పిలుపు వస్తుందంట, రా. హల్లెలూయా. సంవత్సర కాలం ఎదురు చూస్తున్న గడియ వచ్చేసింది. ఒక్కొక్క బిడ్డ రాజు ఎదురుకొస్తుంది. తిండి గతిలేని బిడ్డ, చిన్నప్పుడే అమ్మా నాన్న కోల్పోయిన బిడ్డ, మూర్ధెక్కిన పినతండ్రి దగ్గర పెరిగిన బిడ్డ, అకస్మాత్తుగా ఆమేన్ హల్లెలూయా రాజు దగ్గరికి వచ్చేసరికి ఇన్ని వేల మంది కన్యకలలో ఎస్తేరును చూడగా రాజుకు దయ కలిగిందంట. దండమును చాపాడు. వెంటనే 127 సంస్థానములో ప్రకటన, ఎస్తేరు రాణి అయిందో. కట్ట గట్టిగా కట్ట అనా. అంతా బాగానే ఉన్నారు. మిగతా కన్యకలు పరిచయండి అన్న, ఇక ఇంటికి పంపిస్తామే అలా అంటే మరి కోరుకున్న ఆభరణాలు, ఖరీదైన వస్త్రాలు వారికి ఇచ్చారుగా, అవన్నీ ఎత్తుకెళ్ళిపోవటమేనా? ఈ బాగలు కొట్టరు. మర్యాదగా ఈ వసూలు చేసి వెళ్ళి తెచ్చుకున్న పాత బ్యాగాలు చేతిలో పెట్టి వెళ్ళు. దంపినమ్మకి మెక్కింది కూడని శాస్త్రం ఉంది. వరిపిండి దంపడానికి కూలి మనిషిని పెడితే పోటీ వేస్తుందంటే గుప్పుడు నోట్లు వేస్తుంది. యజమానులు చూస్తుంది, అప్పుడప్పుడు కిటికీలో చూసి వేస్తుందంట. ఎంత ఆకలి మీద ఉంటే తింటది. ఓన్లీ పేదరాలని ఏమనలేదు కానీ 5 కేజీల పిండిలో 2 కేజీలు మిగిలింది, 3 కేజీల పిండి తినేసింది. ఏమంటది? సర్లే అని చెప్పేసి ఆ పిండి ఎత్తుకొచ్చి ఇంట్లో పెడితే, సర్లే వెళ్ళరమ్మా అందంట. డబ్బులా? 50 రూపాయలు కూలి ఇస్తానలా. అయితే మిగతా 3 కేజీల పిండి తీసుకురా అందంట. తినేసా, వదిలేసా, వెళ్ళాక మాట్లాడు బాగు. నీకు ఎప్పుడు ఎక్కడ సుఖాలే కావాలి, ఎక్కడ తిండే కావాలి, ఎక్కడ సుఖమే, ఇక్కడ పదవులు, ఎక్కడ కూడా నీకు అయిపోయింది నీ బత్యం. కడుపు కట్టుకొని కన్ను కట్టుకొని బతికితే రాని అవుతారైపోతున్నా. నావన్నీ నీవే. లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరచబడ్డ స్వాస్థ్యము స్వతంత్రించుకో. సింహాసనము నేదే, కిరీటము నేదే, మహిమ నేదే, నా ప్రక్కన నిలబడే స్థానం నేదే. ఈ మహిమకరమైనటువంటి స్వాస్థ్యమును పొందుటకు ఇది సిద్ధపడే కాలం, ఇది ఆరోహణమయ్యే కాలం, ఇది కొనిపోబడే కాలం.